Hi to everyone. Welcome to my channel. This is రంగబాబు పున్నపు. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్ 10th ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ మనకి 9th నుంచి 10thకి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా 3 టెక్స్ట్ బుక్లు, ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్, నెక్స్ట్ అట్లాగే ఫుట్ ప్రింట్ వితౌట్ ఫీట్ సప్లిమెంటరీ రీడరు, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ టు వర్క్ బుక్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో 8th యూనిట్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంకా సప్లిమెంటరీ రీడర్లో లాస్ట్ యూనిట్ అయినటువంటి ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్, ఈ లెసన్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసము, అట్లాగే స్టూడెంట్స్కి, టీచర్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాలటువంటి టాపిక్స్, వాటికి సంబంధించిన వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్, భూగోళాన్ని కాపాడినటువంటి పుస్తకము, అంటే భూమిని కాపాడినటువంటి పుస్తకము, అది మన యొక్క లెసన్ టైటిల్. ఇది ఒక ప్లే మీన్స్ నాటకం, ఎన్ యాక్ట్ ప్లే అని చెప్పేసి అంటాం. అండ్ 1 యాక్ట్ ప్లే అనమాట, అంటే ఏక అంకం ఉన్నటువంటి నాటకము అని అర్థము. ఇంతకుముందు ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో యూనిట్ నెంబర్ 9 ద ప్రపోజల్ అని చెప్పేసి మనం ఒక లెసన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సేమ్ అలాంటిదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్. సో అంతకుముందు బిఫోర్ రీడింగ్ మనకి ఇక్కడ లెసన్ యొక్క థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మదర్ గూస్ ఈజ్ ఏ వెల్ నోన్ బుక్ ఆఫ్ నర్సరీ రైమ్స్ ఇన్ ఇంగ్లీష్. మదర్ గూస్ అనే ఒక పుస్తకము, వెల్ నోన్, చాలా ఫేమస్ అయినటువంటి, అంటే పేరు పొందినటువంటి ఒక పుస్తకము, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ నర్సరీ రైమ్స్, ఇంగ్లీష్లో నర్సరీ క్లాసెస్కి సంబంధించి, అంటే చిన్నపిల్లల రైమ్స్ ఉన్నటువంటి పుస్తకమే మదర్ గూస్ అనేది. ఇట్స్ ఏ వెల్ నోన్ బుక్ ఇన్ నర్సరీ. డూ యూ థింక్ సచ్ ఏ బుక్ కెన్ సేవ్ ప్లానెట్ ఎర్త్ ఫ్రమ్ ఏ మార్షియన్ ఇన్వాజన్? ఇలాంటి ఒక చిన్న పిల్లల పుస్తకము, ఏదైతే మనం నర్సరీ రైమ్ కోసం అని చెప్పేసి చెప్పుకున్నామో అట్లాంటి ఒక మదర్ గూస్ అనే పుస్తకము, డూ యూ థింక్ సచ్ ఎ బుక్ కెన్ సేవ్ ప్లానెట్ ఎర్త్ ఫ్రమ్ ఏ మార్షియన్ ఇన్వాజన్, అలాంటి ఒక చిన్న రైమ్స్ ఉన్నటువంటి, చిన్నపిల్లల కోసం కేటాయించబడినటువంటి రైమ్స్ ఉన్నటువంటి ఒక పుస్తకము భూగోళాన్ని, అంటే ఇన్వాజన్ అంటే దండయాత్ర అని చెప్పేసి అంటాము. మార్షియన్ అంటే పీపుల్ బిలాంగ్స్ టు మార్స్కు చెందినటువంటి వారు దండయాత్రకి, అంటే ఆక్రమించుకుందాము, ఆక్యుపై చేద్దాము ప్లానెట్ ఎర్త్ని, భూమిని అని చెప్పేసి అనుకున్నటువంటి ఆ ప్లాన్ నుంచి ఒక చిన్న పుస్తకం కాపాడగలిగింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? రీడ్ దిస్ ప్లే, కాబట్టి ఈ నాటకాన్ని చదవండి. ప్లే మీన్స్ ఇయర్ నాటకము. సెట్ 4 centuries ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఫైండ్ అవుట్, ఇది కూడా, ఈ నాటకం కూడా మనకి సెట్ 4 centuries ఇన్ ద ఫ్యూచర్, 4 centuries ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఫైండ్ అవుట్, అంటే ఒక మాటలో చెప్పాలంటే 2040వ సంవత్సరానికి సంబంధించి, అంటే మనకన్నా రాబోయే సంవత్సరాల ఫ్యూచర్ గురించి, భవిష్యత్తులో రాబోయే సంవత్సరాల్లో జరిగినట్టు మన్ని ఇక కల్పితము, అన్ ఇమాజినరీ స్టోరీ అని చెప్పేసి అంటాం, కల్పితము, అలాంటి ఒక కథ అనమాట. అండ్ ఫైండ్ అవుట్, ఆ స్టోరీని చదివి తెలుసుకోండి అని చెప్పేసి. సో ముందే మనం చెప్పుకున్నాము, ఇది ఒక ప్లే, నాటకము అని చెప్పేసి. ఈ నాటకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ మనకి చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి హిస్టారియన్, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, నెక్స్ట్ అప్రెంటిస్ నూడుల్, కెప్టెన్ ఒమేగా, లెఫ్టినెంట్ అయోటా, నెక్స్ట్ సర్జెంట్ ఊప్, ఆఫ్ స్టేజ్ వాయిస్. ఇవి మనకు ఉన్నటువంటి, ఇక్కడ హిస్టారియన్ అని చెప్పేసి చారిత్రక పరిశోధకురాలు, ఆవిడ ఒక మ్యూజియంలో, చారిత్రక ప్రదర్శనశాలలో ఒక నాటకాన్ని ప్రేక్షకులందరూ చూసేలాగా ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఈ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ అనే వ్యక్తి అందరికీ కూడా చీఫ్ అనమాట. సో అతనికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ అందరూ కూడా తనని పొగడాలి, అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత అతని కింద శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసరికి అప్రెంటిస్ నూడుల్, అప్రెంటిస్ అంటే శిక్షణ పొందుతున్నటువంటి, ఈ థింక్ ట్యాంక్ కింద శిక్షణ పొందిన వ్యక్తి వచ్చేసరికి నూడుల్. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఒమేగా, నెక్స్ట్ అయోటా, ఊప్, వీళ్ళందరూ కూడా
ఆ ల్యాబ్లో ఉన్నటువంటి మార్స్ ఆ పైన ఉన్నటువంటి దాంట్లో పరిశోధన చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఆఫ్ స్టేజ్ వాయిస్, కొన్ని సందర్భాల్లో స్టేజ్ వెనకాల నుంచి కూడా వాయిస్ ఓవర్ ఇస్తారు. అవి ఒకటి. ఇవి మొత్తం కూడా మనకి ఈ 7 ఇప్పుడు నాటకంలో కనపడేటటువంటి క్యారెక్టర్లు. ఇక సీన్ 1, సన్నివేశం 1 వచ్చేసరికి వై వాస్ ద 20th సెంచరీ కాల్డ్ ద ఎరా ఆఫ్ ద బుక్. ఎందుకని చెప్పేసి 20వ శతాబ్దాన్ని ఎరా ఆఫ్ ద బుక్ అని చెప్పేసి పిలుస్తాము. హూ టైడ్ టు ఇన్వేడ్ మీన్స్ దండయాత్ర ద ఎర్త్ ఇన్ ద 21st సెంచరీ. ఎవరు 21వ శతాబ్దంలో భూగోళాన్ని ఆక్రమించాలి, తమ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ఎవరు ప్రయత్నించారు? ఇవన్నీ కూడా మనకి ఈ సీన్ 1, సన్నివేశం 1లో మనకి చెప్పబోతున్నారు అనమాట. టైం వచ్చేసరికి 25th సెంచరీ అంటే ఇక్కడ 2040 నుంచి. నెక్స్ట్ తర్వాత ప్లేస్ వచ్చేసరికి ద మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ. ఈ నాటకం జరిగేటువంటి ప్రదేశం వచ్చేసరికి ఒక మ్యూజియము, ది మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th సెంచరీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఈ యొక్క చారిత్రక పరిశోధనశాలలో మనకి ఈ నాటకం అనేది జరగబోతుంది. బిఫోర్ రైజ్ అంటే నాటకం అన్నాం కదా, కర్టన్ రైజ్కి ముందు ఇక్కడ మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ స్పాట్ లైట్ షైన్స్ ఆన్ హిస్టారియన్, చారిత్రక పరిశోధకురాలు ఆవిడ మీద స్పాట్ లైట్. డ్యాన్స్ షోలు కానీ, గేమ్ షోలు కానీ, మ్యాజిక్ షోలు జరిగేటప్పుడు మధ్యలో ఒక ఫోకస్ లైట్ పడుతుంది అనమాట. దాన్ని మనం స్పాట్ లైట్ అంటాం. అది ఈ చారిత్రక పరిశోధకురాలు ఆవిడ మీద పడింది. హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ఏ టేబుల్ డౌన్ రైట్. ఆవిడ ఒక టేబుల్ దగ్గర కూర్చుంది రైట్ సైడ్. ఆన్ విచ్ ఈజ్ ఏ మూవీ ప్రొజెక్టర్. అక్కడ ఒక మూవీని ప్లే చేయడానికి ప్రొజెక్టర్ ఉంది. ఏ సైన్ ఆన్ అన్ ఈజిల్ బిసైడ్ హర్ రైడ్స్. నెక్స్ట్ అట్లాగే మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th సెంచరీ, షీ స్టాండ్స్ అండ్ బోస్ టు ఆడియన్స్. ఒక పక్కన అక్కడ ఒక సైన్ బోర్డు ఉందన్నమాట. సైన్ బోర్డు అంటే పైన పేరు రాస్తున్నటువంటి దాని మీద ఏమని రాస్తుందంటే మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th సెంచరీ అని చెప్పేసి నేమ్ బోర్డు రాస్తుంది. షీ స్టాండ్స్, కుర్చీలో అంటే టేబుల్ మీద కూర్చున్న ఆవిడ అక్కడి నుంచి పైకి లేచి అండ్ బోస్ టు ద ఆడియన్స్. ఎదురుగుంటా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఆడియన్స్ వాళ్ళందరికీ కూడా ఈవిడ ఒక నాటకాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పేసి ఎదురుగుంటా ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ వాళ్ళందరికీ కూడా ఒకసారి వంగి నమస్కారం చేసింది. ఇప్పుడు తాను అక్కడ ఎదురుగుంటా ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతుంది అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ. మా మ్యూజియానికి ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తను శుభ మధ్యాహ్నం చెప్పింది. అండ్ టు మై డిపార్ట్మెంట్ క్యూరియాసిటీస్ ఆఫ్ ద గుడ్ ఓల్డ్ ఫార్ ఆఫ్ 20th సెంచరీ. ఇక మా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి క్యూరియాసిటీ అంటే కుతూహలము, తెలుసుకోవాలనే తపన. ఎస్పెషల్లీ 20th సెంచరీ, 20వ శతాబ్దంలో. ద 20th సెంచరీ వాస్ ఆఫెన్ కాల్డ్ ద ఎరా ఆఫ్ ద బుక్. తరచుగా అందరూ కూడా ఈ 20వ శతాబ్దాన్ని ఎరా ఆఫ్ ద బుక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో, దేర్ వర్ బుక్స్ అబౌట్ ఎవ్రీథింగ్. ఆ రోజుల్లో ఏ విషయాన్ని తెలుసుకోవాలైనా సరే వాటికి సంబంధించి అన్ని విషయాల్ని కూడా పుస్తకాల్లో పొందుపరిచేవాళ్ళు. ఫ్రమ్ యాంటీటర్స్ టు జూలూస్, అంటే యాంటీటర్స్ దగ్గర నుంచి జూలూస్ అనేవాళ్ళు దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ఒక తెగ అనమాట. వాళ్ళ వరకు అంటే A to Z అన్ని విషయాల్ని కూడా ఇన్ఫర్మేషన్ పొందడానికి ఆ రోజుల్లో పుస్తకాల్లో పొందుపరిచేవాళ్ళు. బుక్స్ టాట్ పీపుల్ హౌ టు. కాబట్టి ఆ పుస్తకాలు బుక్స్ టాట్ పీపుల్ హౌ టు, అవి వాళ్ళకి నేర్పించే హౌ టు ఎలా, అండ్ వెన్ టు ఎప్పుడు, అండ్ వేర్ టు ఎక్కడ, అండ్ వై టు ఎందుకు అని చెప్పేసి. అంటే ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు పుస్తకాల్లో దొరికాయి. దే ఇలిస్ట్రేటెడ్, అవన్నీ కూడా ఒక్కొక్కటి పైన చెప్పుకున్నాడు. హౌ, వెన్, వేర్, వై, ప్రతి విషయానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉదాహరణలతో సహా వివరించి చెప్పే పుస్తకాలు. ఎడ్యుకేటెడ్, అట్లాగే ఆ విషయాన్ని పట్ల జ్ఞానాన్ని సంపాదించేలాగా ఎడ్యుకేట్ చేసేవి. పంక్చువేటెడ్ అండ్ ఈవెన్ డెకరేటెడ్, ఇమేజెస్, నెక్స్ట్ అట్లాగే మంచి మంచి పిక్చర్స్, కలర్ఫుల్గా అన్ని విషయాలు కూడా మనకి డీటెయిల్డ్గా ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేవి ఇవి 20th సెంచరీలో పుస్తకాలన్నీ కూడా. బట్ ద స్ట్రేంజెస్ట్ థింగ్ ఏ బుక్ ఎవర్ డిడ్ వాస్ టు సేవ్ ద ఎర్త్. కానీ అదే 20th శతాబ్దంలో రిలీజ్ అయిన పుస్తకాల్లో ఒక పుస్తకం మాత్రం ఏ పుస్తకం చేయనటువంటి పని చేసింది. ఏంటంటే అది ఎర్త్, భూమిని కాపాడటము. యూ హ్యావ్ నాట్ హర్డ్ అబౌట్ ద మార్షియన్ ఇన్వాజన్ ఆఫ్ 2040. మీలో ఎవరు కూడా 2040వ సంవత్సరంలో ఇన్వాజన్, దండయాత్ర, మార్స్ గ్రహానికి చెందిన వాళ్ళు, అంటే నథింగ్ బట్ ఏలియన్స్ అనమాట. వాళ్ళు భూమిని ఆక్రమించుకోవడానికి, భూమి మీద దాడి చేయడానికి వస్తున్నారన్న విషయం మీకు ఎవరికీ తెలియదు.
నెక్స్ట్ టెస్ట్ వాట్ దే టీచ్ చిల్డ్రన్ నవే డేస్. అయితే వాట్ డూ దే టీచ్ చిల్డ్రన్ నవే డేస్, ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి వాళ్ళు ఏమి నేర్పిస్తారు? వెల్ ద ఇన్వాజన్ నెవర్ రియల్లీ హ్యాపెండ్. 2040 సంవత్సరంలో మార్స్ గ్రహానికి చెందినటువంటి ఏలియన్స్ ఎవరైతే వాళ్ళు భూమి మీద దాడి చేయాలని చెప్పేసి అనుకున్నారు, కానీ వారి యొక్క ప్లాన్, ఆలోచన ఏదైతే ఉందో నెవర్ రియల్లీ హ్యాపెండ్, నిజంగా అది జరగలేదు. బికాజ్ ఎందుకు అంటే ఏ సింగిల్ బుక్ స్టాప్ ఇట్, ఒక చిన్న పుస్తకము వాళ్ళు చేయాలనుకున్నటువంటి దండయాత్రను ఆపేసింది. వాట్ వాజ్ ద బుక్, ఆ పుస్తకం ఏమిటి? యు ఆస్క్, మీరు అడగొచ్చు. ఏ నోబుల్ ఎన్సైక్లోపీడియా అంటే అందులో అన్ని విషయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మనం ఎన్సైక్లోపీడియా అంటాం. అలాంటిదే ఆ పుస్తకము. ఏ టోమ్ అబౌట్ రాకెట్స్ అండ్ మిసైల్స్. టోమ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద ఉద్గ్రంథము అని చెప్పేసి అంటాము. ఒక పెద్ద లార్జ్ స్కాలర్లీ బుక్ అని అర్థం అనమాట. అబౌట్ రాకెట్స్ అండ్ మిసైల్స్, అది కూడా దేనికి సంబంధించి అంటే రాకెట్స్కి మిసైల్స్కి సంబంధించి ఉన్నటువంటి ఒక ఎన్సైక్లోపీడియా లాంటి ఒక పుస్తకము ఆ దండయాత్ర జరగకుండా ఆపింది. ఏ సీక్రెట్ ఫైల్ ఫ్రమ్ అవుటర్ స్పేస్. ఒక మాటలో చెప్పాలంటే బయట నుంచి వచ్చినటువంటి ఒక సీక్రెట్ ఫైల్, బయట అంతరిక్షం నుంచి వచ్చినటువంటి. నో, ఇట్ వాజ్ నన్ ఆఫ్ దోస్. 2040 సంవత్సరంలో మార్స్ గ్రహానికి చెందినటువంటి ఏలియన్స్ ఎర్త్ని ఆక్రమించకుండా ఉండటానికి ఆపినటువంటి పుస్తకము ఒక పెద్ద ఉద్గ్రంథము కాదు. నెక్స్ట్ అట్లాగే బయట నుంచి అవుటర్ స్పేస్ నుంచి వచ్చినటువంటి ఒక సీక్రెట్ ఫైలు కాదు. మరి ఇట్ వాజ్ నన్ ఆఫ్ దోస్, అవి ఏవి కాదు. ఇట్ వాజ్ కానీ బట్ హియర్ లెట్ మీ టర్న్ ఆన్ ద హిస్టరీ స్కోప్ అండ్ షో యూ వాట్ హ్యాపెండ్ మెనీ సెంచరీస్ ఎగో. మీకు అందరికీ కూడా ఒకసారి హిస్టరీ స్కోప్ అంటే చరిత్ర దర్శిని అనమాట. చరిత్ర దర్శిని అంటే ఇప్పుడు 2024లో ఉన్నామంటే 23 వరకు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా 1 by 1 ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తే దాన్ని హిస్టరీ స్కోప్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని మీకు నేను ఒకసారి చూపిస్తాను. వాట్ హ్యాపెండ్ మెనీ సెంచరీస్ ఎగో. సో చాలా సెంచరీస్ కింద ఇన్ 2040 ఏం జరిగిందో మీరు అందరూ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి. షీ టర్న్స్ ఆన్ ప్రొజెక్టర్. ఆల్రెడీ ఆవిడ వెనకాల ఒక చూపించడానికి ఒక ప్రొజెక్టర్ ఉందని మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ఆన్ చేసింది. అండ్ పాయింట్స్ ఇట్ లెఫ్ట్, ఎడమవైపు తిప్పింది. స్పాట్ లైట్ ఆన్ హిస్టారియన్ గోస్ అవుట్. ఆవిడ మీద ఆ ఫోకస్ లైట్ అలాగే పడతానే ఉంది. అండ్ కమ్స్ అప్ డౌన్ లెఫ్ట్ ఆన్ థింక్ ట్యాంక్. ఆ తర్వాత వెంటనే ఇక నాటకానికి వెళ్ళిపోతే నాటకం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాటకంలో అక్కడ కింద లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ థింక్ ట్యాంక్ ఉన్నాడు. హూ ఈజ్ సీటెడ్ అనే రైజ్డ్ బాక్స్, ఎవరైతే కొంచెం ఎత్తైనటువంటి ప్లాట్ఫామ్ ఉన్నటువంటి బాక్స్ దాని మీద కూర్చున్నాడు. ఆర్మ్స్ ఫోల్డెడ్, 2 చేతులు కూడా మడతపెట్టి కూర్చొని ఉన్నాడు. ఈ హ్యాస్ ఏ హ్యూజ్ ఎగ్ షేప్డ్ హెడ్. అతని యొక్క ఫిజికల్ అపిరెన్స్ మనకి చెప్తున్నారు. ఎలా ఉన్నాడు అంటే అతను హ్యూజ్, చాలా బిగ్గరగాను అంటే పెద్దగాను. ఎగ్ షేప్డ్ హెడ్, తన యొక్క తల వచ్చేసరికి ఎగ్ ఓవెల్ షేప్లో ఉన్నటువంటి తలను కలిగి ఉన్నాడు. అండ్ హీ వేర్స్ ఎ లాంగ్ రోబ్ డెకరేటెడ్ విత్ స్టార్స్ అండ్ సర్కిల్స్. సో తను ధరించినటువంటి వస్త్రాధరణ ఎలా ఉందంటే, రోబ్ అంటే క్లాత్, డెకరేటెడ్ డిజైన్గా ఉన్నటువంటి ఆ డిజైన్స్ ఏమున్నాయి, స్టార్స్ అండ్ సర్కిల్స్. స్టార్స్ సర్కిల్స్ డిజైన్గా ఉన్నటువంటి ఒక డెకరేటెడ్ క్లాత్ని ధరించాడు అతను. అప్రెంటిస్ నూడుల్ స్టాండ్స్ బిసైడ్ హిమ్. సో అతని కింద శిక్షణ పొందుతున్న వ్యక్తి అంటే థింక్ ట్యాంక్ తర్వాత అతని స్థానంలోకి వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే మరెవరో కాదు, ఈ నూడుల్ అనమాట. సో అతను స్టాండ్స్ బిసైడ్ హిమ్, థింక్ ట్యాంక్ పక్కనే నిలబడి ఉన్నాడు. అట్ అన్ ఎలాబరేట్ స్విచ్ బోర్డ్, విస్తరించి ఉన్నటువంటి స్విచ్ బోర్డ్ ఆ పక్కనే ఉంది. ఏ సైన్ ఆన్ అండ్ ఈజిల్ రీడ్స్. సో అక్కడ ఒక సైన్ బోర్డు అంటే ఒక పలక లాంటిది అనమాట. దాని మీద ఏదైనా ప్రదర్శన జరిగేటప్పుడు దాని మీద నిలిపి ఉంచే ఒక చక్రము, దాని మీద ఏమైనా రాస్తుందంటే మార్స్ స్పేస్ కంట్రోల్. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి థింక్ ట్యాంకు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా దే బిలాంగ్స్ టు మార్స్ స్పేస్ కంట్రోల్. గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ కమాండర్ ఇన్ చీఫ్ బో లవ్ బిఫోర్ ఎంటరింగ్. సో లోపలికి వచ్చే ముందు ఒకసారి అందరికీ కూడా తను కిందకు వంగి నమస్కరించాడు. అతను కూర్చొని ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఇతని కింద అప్రెంటిస్గా ఉన్నటువంటి అంటే తర్వాత థింక్ ట్యాంక్ తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది నూడుల్ కదా, అతను వచ్చాడు బోయింగ్. సో వంగి నమస్కారం చేస్తూ, ఓ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రియేచర్ ఇన్ ద హోల్ యూనివర్స్, వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్. సో నాటకం స్టార్ట్ అయింది. వచ్చిన తర్వాత తను వచ్చేసి థింక్ ట్యాంక్ ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే
తనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికన్నా తెలివైనవాడు అనమాట. కాబట్టి తన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా అతన్ని ఎప్పుడు కూడా బాగా పొగుడుతూ ఉండాలి. కాబట్టి ఆ విషయం తెలుసు కాబట్టి నూడుల్ వస్తూనే ఓ గ్రేట్, ఓ గొప్పవాడైనటువంటి మైటీ అంటే మైటీ పవర్స్ అంటాం. అత్యంత పరాక్రమవంతమైనటువంటి థింక్ ట్యాంక్, మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రియేచర్ ఇన్ ద హోల్ యూనివర్స్. అది కూడా ఎట్లా ఎంత పవర్ఫుల్, ఎంత ఇంటెలిజెంట్ అంటే ఈ మొత్తం విశ్వంలో నీకు మించిన వాళ్ళు లేరు. అలాంటి ఓ థింక్ ట్యాంక్, వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్? ఈరోజు మీరు మాకు ఆర్డర్స్ ఇవ్వండి అంటే, ఈరోజు మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి నూడుల్ తను అన్నాడు. తర్వాత తను దీనికి థింక్ ట్యాంక్ ఎలా స్పందిస్తున్నాడంటే, పివిష్లీ మీన్స్ యాంగ్రీ, కోపంగా, యూ లెఫ్ట్ అవుట్ పార్ట్ ఆఫ్ మై శాల్యుటేషన్. శాల్యుటేషన్ అంటే అడ్రస్, సంబోధించడం అనమాట. నువ్వు నన్ను ఈ సంబోధించడం, పిలవటంలో ఒకదాన్ని నువ్వు మర్చిపోయావు. అప్రెంటిస్ నూడుల్, గో ఓవర్ ద హోల్ థింగ్ అగైన్. మళ్ళీ వెళ్ళి నువ్వు ఏదైతే మర్చిపోయావో అది చేస్తూ మళ్ళీ నన్ను అడ్రస్ చెయ్యి. అడ్రస్ చేయడం అంటే నన్ను సంబోధించు అని చెప్పేసి. సో దానికి ఇట్ షెల్ బీ డన్ సార్, తప్పకుండా అని చెప్పేసి ఇన్ ఏ సింగ్ సాంగ్ అంటే ఒక పాట రూపంలో అనమాట. ఓ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, రూలర్ ఆఫ్ మార్స్ అండ్ హర్ 2 మూన్స్, మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రియేచర్ ఇన్ ద హోల్ యూనివర్స్ అని చెప్పేసి ఆపకుండా, ఒక చిన్నపిల్లలు నర్సరీ రైమ్ అయితే ఎలా చెప్తారో పొగుడుతూ అట్లా చెప్పాలని చెప్పేసి ఇంతకుముందు చెప్పాడు. దాన్ని ఏం చేశాడు, నూడుల్ మర్చిపోయాడు అనమాట. కాబట్టి నువ్వు నన్ను అప్రిషియేట్ చేయడంలో అంటే నన్ను సంబోధించడంలో నువ్వు ఒకటి మర్చిపోయావు. కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి అది నేను చెప్పింది మొత్తం చేసుకురా అని చెప్పేసి అన్నాడు. సో మళ్ళీ చేసి అవుట్ ఆఫ్ బ్రీత్ ఆయాసపడుతూ, వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్? ఈరోజు మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి అన్నాడు. దానికి థింక్ ట్యాంక్, దట్స్ బెటర్ నూడుల్, ఇప్పుడు నువ్వు బాగా చేసావు, నన్ను బాగా సంబోధించావు. ఐ విష్ టు బీ ప్లేస్ ఇన్ ఏ కమ్యూనికేషన్ విత్ అవర్ మ్యాన్డ్ స్పేస్ ప్రోబ్. మ్యాన్డ్ స్పేస్ ప్రోబ్, ఇక్కడ ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ టీం అనమాట. ఇన్వెస్టిగేషన్ టీం అంటే పరిశోధన, ఈ మార్స్ పైన పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తను ఒక ప్లాన్ చెప్పాలనుకుంటున్నాడంట. ఈరోజు ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఏంటి అంటే, టు దట్ రిడిక్యులస్ లిటిల్ ప్లానెట్. రిడిక్యులస్ అంటే ఫూలిష్, లిటిల్ చిన్న, ప్లానెట్ గ్రహము, వీఆర్ గోయింగ్ టు పుట్ అండర్ అవర్ జనరస్ రూలర్షిప్. వాళ్ళు మన టీంకి ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయ నా తరపున. ఏంటి అంటే, మనం రెడిక్యులస్ తెలివి తక్కువైనటువంటి చిన్న గ్రహం అయినటువంటి ఆ గ్రహం ఏదైతే ఉందో దాని మీద మన యొక్క రూలర్షిప్, మన యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో దాన్ని మనం చేయబోతున్నాము అని చెప్పేసి. అంటే ఒక చిన్న ప్లానెట్ మీద మనం దాడి చేయబోతున్నాము, వాళ్ళని రెడీగా ఉండమని చెప్పేసి నువ్వు ఆర్డర్స్ ఇవ్వు అని చెప్పేసి. వాట్ డూ దే కాల్ ఇట్ అగైన్? ఓకే, వెంటనే తను ఏం చెప్పాడు, సో అలాంటి చిన్న రిడిక్యులస్ లిటిల్ ప్లానెట్ ఏంటో నీకు తెలుసా? వాట్ డూ దే కాల్ ఇట్? మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి ఆ చిన్న రిడిక్యులస్ ప్లానెట్ ఏమని పిలుస్తారు అని చెప్పేసి అనేసరికి తన కింద శిక్షణ పొందుతున్న నూడుల్ అన్నాడు, ఏమని? ఎర్త్ యువర్ ఇంటెలిజెన్స్. ఓ మహాప్రభు, దాన్ని ఇలాంటి గ్రహాన్ని భూమి అని చెప్పేసి అంటారు అని. థింక్ ట్యాంక్, ఎర్త్, అఫ్ కోర్స్ యువర్ కరెక్ట్, నువ్వు అన్నది కరెక్టే, మనం భూమి మీద దాడి చేయబోతున్నాము. వీళ్ళందరూ కూడా మార్స్కి చెందిన వాళ్ళని మనం చెప్పుకున్నాం కదా. యూ సీ హౌ ఇన్సిగ్నిఫికెంట్ ద ప్లేస్ ఈజ్. ఇన్సిగ్నిఫికెంట్ అంటే అన్ఇంపార్టెంట్, అంత ముఖ్యం కాంది అనమాట. అసలు ఆ భూమి ఉందే అది ఎందుకు పనికిరాంది. బట్ ఫస్ట్, కానీ ముందు, సంథింగ్ ఇంపార్టెంట్, మై మిర్రర్. దానికన్నా ముందు ఏంటంటే నేను చేయాల్సింది, ఒకసారి నేను చూసుకునే అద్దాన్ని ఇవ్వు. ఐ విష్ టు కన్సల్ట్ మై మిర్రర్. ఒకసారి నేను నా అద్దాన్ని చూడాలి, దాన్ని సంప్రదించాలి అని చెప్పేసి అన్నాడు. నూడుల్, ఇట్ షెల్ బీ డన్ సార్, ఈ హ్యాండ్స్ థింక్ ట్యాంక్ ఏ మిర్రర్. ఇది అయిపోయింది సార్ అని చెప్పేసి అంటే తీసుకొచ్చి ఒక అద్దం తీసుకొచ్చి థింక్ ట్యాంక్ అందించాడు నూడుల్. థింక్ ట్యాంక్, మిర్రర్ మిర్రర్ ఇన్ మై హ్యాండ్, హూ ఈజ్ ద మోస్ట్ ఫెంటాస్టికల్లీ ఇంటెలెక్చువల్లీ గిఫ్టెడ్ బీయింగ్ ఇన్ ద ల్యాండ్. సో ఆ అద్దాన్ని అడుగుతున్నాడు అనమాట, ఏ మిర్రర్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఫెంటాస్టికల్లీ అంటే అన్బిలీవబుల్లీ అని అర్థం అనమాట, ఇంటెలెక్చువల్లీ. అలాంటి గిఫ్టెడ్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఉంటే అది ఎవరు అంటే దానికి ఆఫ్ స్టేజ్ వాయిస్. మరి మిర్రర్ మాట్లాడదు కాబట్టి వెనకాల నుంచి ఒక ఆఫ్ స్టేజ్ వాయిస్ అనమాట. ఆఫ్టర్ ఏ పాజ్, కొంతసేపు తర్వాత, యూ సార్, అది మీరే సార్ అని చెప్పేసి ఒక వాయిస్ వినపడింది. దానికి థింక్ ట్యాంక్, స్మాకింగ్ అంటే అద్దాన్ని చేత్తో కొట్టడం అనమాట. క్విక్కర్ ఆన్సర్, క్విక్కర్ నెక్స్ట్ టైం, ఐ హేట్ ఏ స్లో మిర్రర్. ఏమన్నాడంటే ఈ మధ్యలో సమాధానం చెప్పడానికి ఆఫ్టర్ ఏ పాజ్ అంటే కొంత సమయం తీసుకున్నందుకు ఏం చేశాడంటే అద్దాన్ని చేత్తో కొట్టి నెక్స్ట్ టైం నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నీ సమాధానం ఇంకా స్పీడ్గా ఉండాలి అని చెప్పేసి.
హీ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. కొంతసేపు అద్దంలో తన యొక్క అందాన్ని చూసుకున్నాడు. హా, దేర్ ఐ యామ్. ఆర్ వి మార్షియన్స్ నాట్ ఏ హ్యాండ్సమ్ రేస్? సో మచ్ మోర్ అట్రాక్టివ్ దాన్ దోస్ అగ్లీ ఎర్త్లింగ్స్. ఎర్త్లింగ్స్ అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని ఎర్త్లింగ్స్ అని చెప్పేసి అంటాము. విత్ దైర్ టైనీ హెడ్స్. మనం ఉన్నామే మన మార్షియన్స్. మార్షియన్స్ అంటే మార్స్ ప్లానెట్ మీద ఉన్నటువంటి వాళ్ళు అనమాట. మనం చాలా అందగాళ్ళం. ఎంత అందగాళ్ళము అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అగ్లీ అందవిహీనంగా ఉన్నటువంటి టైనీ హెడ్స్, చిన్న తలలు కలిగినటువంటి ఆ భూలోకవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మనం చాలా అందమైన వాళ్ళము. నెక్స్ట్, నూడుల్, యూ కీప్ ఆన్ ఎక్సర్సైజింగ్ యువర్ మైండ్. సమ్ డే యూ విల్ హ్యావ్ ఏ బెలూన్ బ్రెయిన్ జస్ట్ లైక్ మైన్. సో అట్లాగే ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? తన కింద శిక్షణ పొందుతున్న నూడిల్ని, ఓయ్ నువ్వు కూడా నాలాగే నీ నీ బ్రెయిన్కి పొదును పెడుతూ ఉండు. ఏదో ఒక రోజు సమ్డే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ ఏ బెలూన్ బ్రెయిన్ జస్ట్ లైక్ మీ, జస్ట్ లైక్ మైన్. ఇప్పుడు నాకు ఎలా అయితే ఒక బెలూన్ లాంటి బ్రెయిన్ ఉందో, అంటే స్మార్ట్, అట్రాక్టివ్, ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉందో, అట్లాంటి బ్రెయిన్ నీకు నీకు ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పేసి తన అప్రెంటిస్కి సజెషన్ ఇచ్చాడు. దానికి నూడిల్ ఏమంటున్నాడంటే, తినేమంటున్నాడు చూడండి. హో, ఐ హోప్ సో మైటీ థింక్ ట్యాంక్, ఐ హోప్ సో. తప్పకుండా సార్, తప్పకుండా సార్ అని చెప్పేసి ప్రతిసారి కూడా థింక్ ట్యాంక్ని పొగుడుతూనే ఉంటాడనమాట. నెక్స్ట్, థింక్ ట్యాంక్ నౌ కాంటాక్ట్ ద స్పేస్ ప్రోబ్. ఓకే, ఇప్పుడు నువ్వు వెంటనే స్పేస్ ప్రోబ్ అంటే చెప్పుకున్నాగా ఇన్వెస్టిగేషన్ టీమ్ అనమాట. ఇప్పుడు అక్కడ స్పేస్ అంతరిక్షంలో ఉన్నటువంటి మన యొక్క ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒకసారి కాంటాక్ట్ చెయ్యి. ఐ వాంట్ టు ఇన్వేడ్ దట్ ప్రిమిటివ్ బాల్ ఆఫ్ మడ్ కాల్డ్ ఎర్త్ బిఫోర్ లంచ్. ఈరోజు మధ్యాహ్నం లోపు, అంటే మధ్యాహ్నం మనం భోజనం చేసే లోపు ఐ వాంట్ టు ఇన్వేడ్, నేను ఇన్వేడ్ మీన్స్ దండయాత్ర చేయడం అనమాట. దండయాత్ర చేయాలి అనుకుంటున్నాను. దట్ ప్రిమిటివ్ అంటే బ్యాక్వర్డ్, వెనకబడినటువంటి లేదా ఓల్డ్ ఫ్యాషన్డ్, పురాతనమైనటువంటి ఒక చిన్న మట్టి ముద్ద, గుండ్రంగా ఉన్నటువంటి ఒక మట్టి బాల్ లాగా ఉండే దాన్ని అందరూ కూడా ఎర్త్ అని పిలుస్తారు. అలాంటి ఆ మట్టి గ్రహమైనటువంటి గుండ్రంగా ఉండేటటువంటి వెనకబడిపోయినటువంటి ఆ ఎర్త్ భూమి ఏదైతే ఉందో దాని మీద ఈరోజు మధ్యాహ్నంలోపు దాడి చేసి మనం దాన్ని ఆక్రమించుకోవాలి. ఇదే విషయాన్ని మన టీంకి చెప్పు అని చెప్పేసి నూడిల్కి చెప్పాడు. ఇట్ షెల్ బి డన్ సార్, ఇట్ షెల్ బి డన్ సార్, నేను చెప్పేశాను. ఈ ఎడ్జెస్ లెవర్స్ ఆన్ స్విచ్ బోర్డ్, ఎలక్ట్రానిక్ బజెస్ అండ్ బీప్స్ ఆర్ హర్డ్ యాజ్ ద కర్టైన్స్ ఓపెన్. సో తర్వాత అంటే టెక్నికల్గా వాటిని ఇండికేట్ చేస్తూ అక్కడికి కమ్యూనికేషన్ పంపించడానికి సంబంధించినటువంటి వాటిలన్నిటిని కూడా తను తిప్పి ఒక ఎలక్ట్రానిక్ బజ్ వెనకాల నుంచి శబ్దం వినిపించింది. ఆ తర్వాత మనకి సీన్ 2, సన్నివేశం 2, అంటే సన్నివేశం 1లో భూమి మీద దాడి చేయడానికి థింక్ ట్యాంకు తన యొక్క సిబ్బంది అందరూ రెడీగా ఉన్నారు. ముందు తన యొక్క సిబ్బందిని పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. అది ఇప్పుడు సీన్ 2 ఏంటంటే, వాట్ గెసెస్ ఆర్ మేడ్ బై థింక్ ట్యాంక్ అబౌట్ ద బుక్స్ ఫౌండ్ ఆన్ ఎర్త్. తన యొక్క టీము భూమిని చేరుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు ఉన్నదేమో మరి 2040 సంవత్సరంలో కాబట్టి, మార్స్ గ్రహంలో ఉన్నటువంటి ఏలియన్స్ కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాక అక్కడ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్కు సంబంధించి థింక్ ట్యాంకు వాళ్ళ యొక్క టీము వాటిని ఏమిటి అని చెప్పేసి వాళ్ళ యొక్క అంచనాలు, ఇదే పలానా అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి గెస్సులు చేస్తారో మనకి పార్ట్ 2లో చెప్తారనమాట. సో నెక్స్ట్ మనం సన్నివేశం 2లోకి వెళ్ళిపోయాము. దానిలో వచ్చేసరికి టైము ఏ ఫ్యూ సెకండ్స్ లేటర్, కొన్ని సెకండ్ల తర్వాత. ప్లేస్ వచ్చేసరికి మార్స్ స్పేస్ కంట్రోల్ అండ్ ద సెంట్రల్విల్ పబ్లిక్ లైబ్రరీ. ఇప్పుడు ఈ సన్నివేశం మనకి ఎక్కడ జరగబోతుందంటే మార్స్ స్పేస్ కంట్రోల్ ఒకటి తర్వాత ఒక పబ్లిక్ లైబ్రరీ, సెంట్రల్విల్ పబ్లిక్ లైబ్రరీ అనే ప్రాంతంలో జరగబోతుంది. ఎట్ రైస్ కెప్టెన్ ఒమేగా స్టాండ్స్ ఎట్ సెంటర్. కెప్టెన్ ఒమేగా మధ్య భాగంలో నుంచున్నాడు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కార్డ్ క్యాటలాగ్ డ్రాయర్స్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ ఫ్యాషన్. లెఫ్టినెంట్ అయోటా ఈజ్ అప్ లెఫ్ట్ కౌంటింగ్ బుక్స్ ఇన్ ఏ బుక్ కేస్. వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఇది ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ. ఇక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లెఫ్టినెంట్ అయోటా ఈజ్ అప్ లెఫ్ట్, అతను ఎడం వైపు ఉన్నాడు. కౌంటింగ్ బుక్స్ ఇన్ బుక్ కేస్, అక్కడ బుక్ షెల్ఫ్లో ఉన్నటువంటి బుక్స్ని కౌంట్ చేస్తున్నారు. సర్జెంట్ ఊ ఈజ్ ఎట్ రైట్, అతనేమో కుడివైపు ఉన్నాడు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏ బుక్, తను ఏం చేస్తున్నాడంటే ఆ బుక్ షెల్ఫ్లో ఉన్నటువంటి పుస్తకాన్ని ఒకదాన్ని తీసి మళ్ళీ మూసి తీసి మళ్ళీ అది చేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఈ ఏలియన్స్కి అసలు బుక్స్ అంటే ఏంటో, ఇవి అసలు వాటిని బుక్ అంటారని కూడా తెలియదు, అవి ఎందుకోసం ఉన్నాయో కూడా తెలియదు అనమాట. సో వీళ్ళు వచ్చింది లైబ్రరీ కాబట్టి లైబ్రరీ నిండా పూర్తిగా బుక్స్ ఉంటాయి కదా, ఇలా ఒక్కొక్క దాన్ని తీస్తున్నారు. టర్నింగ్ ఇట్ అప్ సైడ్ డౌన్, దాన్ని ఏం చేస్తున్నాడు, ముందుకి వెనక్కి తిప్పుతూ ఉన్నాడు. షేకింగ్ ఇట్ అండ్ దెన్
రైఫ్లింగ్ ద పేజెస్ అండ్ షేకింగ్ హిజ్ హెడ్. సో దాన్ని ఏం చేస్తున్నాడు, అటు ఇటు ఊపుతున్నాడు, పేజీలు అన్నీ కూడా తిరగేస్తూ ఉన్నాడు. ఇదేంటబ్బా అని చెప్పేసి తన తలను అడ్డంగా ఊపుతూ ఉన్నాడు. ఇప్పుడు నూడుల్ అడ్జస్టింగ్ నాబ్స్. థింక్ ట్యాంక్ పైన ఉన్నాడు. థింక్ ట్యాంక్ యొక్క ఆర్డర్స్ ప్రకారము వీళ్ళు స్పేస్ షిప్లో కిందకు వచ్చారనమాట. కిందకు వచ్చి భూమి మీద ఉన్నటువంటి ఒక లైబ్రరీకి వెళ్ళారు. లైబ్రరీలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఐ హ్యావ్ ఎ క్లోజ్ సైటింగ్ ఆఫ్ ద స్పేస్ క్రూ సార్. ఇప్పుడు తను ఐ హ్యావ్ ఎ క్లోజ్ సైటింగ్ అంటే చూడటం అనమాట. ద స్పేస్ క్రూ సార్. థింక్ ట్యాంక్ పుట్స్ ఆన్ ఏ పెయిర్ ఆఫ్ ఎనార్మస్ గూగుల్స్ అండ్ టర్న్స్ టువర్డ్స్ ద స్టేజ్ టు వాచ్. పై నుంచి ఇక్కడ స్పేస్లో నుంచి కిందకి వీళ్ళు వచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని తన గూగుల్స్ అంటే కళ్ళజోడు, ఎనార్మస్ వెరీ బిగ్, చాలా పెద్దవైనటువంటి కళ్ళజోడు పెట్టుకొని కింద ఇక్కడ వెళ్ళినటువంటి, అంటే ఇదంతా స్టేజ్ మీదే మనకి అలాంటి ఒక వాతావరణాన్ని చూపిస్తూ టర్న్స్ టువర్డ్స్ ద స్టేజ్ టు వాచ్, దాన్ని గమనిస్తూ ఉన్నాడు అనమాట. దే సీమ్ టు హ్యావ్ ఎంటర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎర్త్ స్ట్రక్చర్. తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక నిర్మాణానికి వచ్చారనమాట. మనం చెప్పుకున్నాక దాన్ని లైబ్రరీ అని చెప్పేసి. థింక్ ట్యాంక్ ఎక్సలెంట్, మేక్ వాయిస్ కాంటాక్ట్. ఓకే, మీరు ఏదైతే ఉంది మధ్యాహ్నం లోపు భూమిని ఆక్రమించాలని మనం చెప్పుకున్న దాని ప్రకారం ఆల్రెడీ మీరు భూమి మీదకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక నుంచి మేక్ వాయిస్ కాంటాక్ట్, అక్కడ జరిగేది ప్రతిదీ కూడా నాకు వాయిస్ ద్వారా చెప్తూ ఉండు అని చెప్పేసి థింక్ ట్యాంకు తన అప్రెంటిస్ అయినటువంటి నూడిల్స్కి చెప్పాడు. ఇక్కడ మనకి ఒక పిక్చర్ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత ఒమేగా, నెక్స్ట్ ఊప్, వీళ్ళందరూ కూడా బుక్స్ ఒక్కొక్క ర్యాక్లోంచి బుక్స్ని తీయటము, చూడటము, అవి ఏంటో అర్థం కాకుండా ఒకదాని ఒకటి తీస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఫేస్లు గమనిస్తే మీరు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయన్నమాట. ఎగ్ లాగా ఓవెల్ షేపులు అన్నటువంటి, అంటే వీళ్ళు ఏలియన్స్ అనమాట, మార్స్ గ్రహానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ లైబ్రరీలో బుక్స్ అన్ని తీసి కింద పడేస్తూ ఇవేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నూడుల్ స్పీకింగ్ ఇంటూ ఏ మైక్రోఫోన్. తను పైన ఉన్నటువంటి తన బాస్ అయినటువంటి థింక్ ట్యాంక్తో మైక్రోఫోన్లో మాట్లాడుతూ మార్స్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ఆఫ్ ద క్రూ ఆఫ్ ఎవరితో మాట్లాడుతున్నారంటే మార్స్ స్పేస్ కంట్రోల్ టీంతో మాట్లాడుతున్నారు అనమాట. ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1, మార్స్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1. తను ఏం చెప్తున్నాడంటే కిందకి ఇన్వెస్టిగేషన్ కోసం మేము వచ్చినటువంటి టీంలో ఒకరిని నేను మాట్లాడుతున్నారు. కమీన్ కెప్టెన్ ఒమేగా అండ్ గివ్ అస్ యువర్ లొకేషన్. ఇక్కడ మేము ఉన్నటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో అది చెప్పగలరా అని చెప్పేసి, అంటే వీళ్ళు ఎక్కడికి వచ్చారో వీళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఆ లొకేషన్ చెప్పగలరా అని చెప్పేసి. స్పీకింగ్ ఇంటూ ఏ డిస్క్ విచ్ ఈస్ ఆన్ ఏ చైన్ అరౌండ్ హర్ నెక్, కెప్టెన్ ఒమేగా టు మార్స్ స్పేస్ కంట్రోల్, లెఫ్టినెంట్ అయోటా, సర్జెంట్ ఊప్ అండ్ ఐ హ్యావ్ అరైవ్డ్ ఆన్ ద ఎర్త్ వితౌట్ ఇన్సిడెంట్. సో వీళ్ళు చెప్తున్నారు, ఎవరు, కెప్టెన్ ఒమేగా, నెక్స్ట్ అట్లాగే లెఫ్టినెంట్ అయోటా, సర్జెంట్ ఊప్, మేము ముగ్గురం కూడా భూమి మీదకి వచ్చాము. వీ హ్యావ్ టేకెన్ షెల్టర్ ఇన్ దిస్ ఇండికేట్స్ రూమ్. మేము ఇక్కడ ఒక రూమ్లోకి వచ్చాము. ఆ రూమ్ ఏదో తెలియదు కాబట్టి నేమ్ మెన్షన్ చేయలేదన్నమాట. ఇది ఎలా ఉంది అంటే దిస్ స్క్వేర్ షేప్లో ఉంది. హ్యావ్ యూ ఎనీ ఐడియా వేర్ వీఆర్, లెఫ్టినెంట్ అయోటా. సో ఇప్పుడు తను లెఫ్టినెంట్ అయోటా అంటున్నాడు, మేము ఇప్పుడు ఎక్కడున్నామో ఇది చెప్పగలరా అని చెప్పేసి. ఒమేగా అయోటాని అడుగుతుంది అనమాట. మేము ఇలా స్క్వేర్గా ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాం కదా, చూడటానికి ఇది స్క్వేర్ షేప్లో ఉంది, దీన్ని ఏమని పిలుస్తారో చెప్తారా అని చెప్పేసి అంటే అయోటా ఏమంటున్నాడు అంటే వీళ్ళు ముగ్గురు టీమ్గా వచ్చారు కదా, ఒకళ్ళనొకళ్ళ అడుగుకుంటున్నారనమాట. అంటే అడగటం అంటే దీని మీద ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం. అయోటా తినేం చెప్తున్నాడంటే ఐ కెనాట్ ఫిగర్ ఇట్ అవుట్ కెప్టెన్, నేను కూడా ఖచ్చితంగా ఇదేంటో చెప్పలేకపోతున్నాను. హోల్డింగ్ అప్ ఏ బుక్, ఒక బుక్ షెల్ఫ్ నుంచి ఒక పుస్తకాన్ని పట్టుకొని ఐ హ్యావ్ కౌంటెడ్ 2000 ఆఫ్ దీస్ పెక్యులియర్ ఐటమ్స్. పెక్యులియర్ మీన్స్ స్ట్రేంజ్ ఐటమ్స్. ఇట్లాంటివి ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇట్లాంటివి ఇక్కడ నేను ఇప్పుడు ఒక 2000 వరకు చూశాను. దిస్ ప్లేస్ మస్ట్ బీ సమ్ సార్ట్ ఆఫ్ స్టోరేజ్ బ్యార్న్. ఏమనిపిస్తుందంటే ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎక్కడ చూసినా సరే ఇవే బుక్స్ ఇలాంటి షెల్ఫ్లోనే కనపడుతున్నాయి కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఇవి ఒక వేర్ హౌస్ లాంటిది అనమాట. అంటే ఒక గిడ్డంగి అంటాం కదా, స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించేది అనుకుంటా. వాట్ యూ థింక్ సర్జెంట్ ఊప్, సర్జెంట్ ఊప్ నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అయోటా ఊప్ని అడిగాడు. ఐ హ్యావ్ నాట్ ఏ క్లూ, నాకు కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక క్లూ కూడా ఏమీ రాలా. ఐ హ్యావ్ బీన్ టు 7 గెలాక్సీస్, ఇప్పటి వరకు నేను పైన యూనివర్స్లో స్పేస్లో ఇప్పటివరకు నేను 7 గెలాక్సీస్ వరకు వెళ్ళాను, ఒక 7 గెలాక్సీల వరకు వెళ్ళాను. బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్, కానీ ఇట్లాంటి ప్రాంతాన్ని మాత్రం నేను ఎప్పుడూ చూడలే.
మేబీ దే ఆర్ హ్యాట్స్. బహుశా ఇవి పుస్తకాలు కాదనుకుంటా. సారీ, పుస్తకాలు కాదు. ఇవి బహుశా హ్యాట్స్ నెత్తి మీద పెట్టుకునే అనుకుంటా అని చెప్పేసి ఊప్ ఏం చేశాడంటే, హీ ఓపెన్స్ ఎ బుక్ అండ్ పుట్స్ ఇట్ ఆన్ హిస్ హెడ్. ఆ పుస్తకాన్ని తీసుకొని తల మీద పెట్టుకున్నాడంట టోపీలాగా. సే మేబీ దిస్ ఈజ్ ఏ బహుశా ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా హబార్డషరీ అంటే క్లాత్ స్టోర్ అంటే ఒక వస్త్ర దుకాణం లాంటిది అని చెప్పేసి ఫైనల్గా ఊప్ తన నిర్ణయాన్ని చెప్పాడనమాట. అంటే అయోటా కానీ ఊపు కానీ వీళ్ళిద్దరికీ కూడా ఈ వచ్చిన ప్రాంతం ఏంటో తెలియట్లా. తర్వాత మిగిలింది ఒమేగా. బోవింగ్లో పర్హాప్స్ దట్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ విల్ గివ్ అస్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ థాట్ ఆన్ ద మ్యాటర్. సో వీళ్ళిద్దరికి తెలియలేదు. వీళ్ళిద్దరికన్నా ఇంకా చిన్నవాడైన ఒమేగా ఏమంటున్నాడంటే, బహుశా మనకి ఇదేంటో తెలియట్లేదు కాబట్టి ఈ విషయంలో మనకు సహాయం గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ మనకి ఈ విషయంలో సహాయం చేయగలడు. అంటే మనం ఎక్కడున్నామో తను చెప్పగలడు, ఇవే వస్తువులో కూడా తను చెప్పగలడు అని చెప్పేసి వీళ్ళందరూ అతన్ని అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఈ ఇమేజ్లో మనకి ఒమేగా ఊప్ పుస్తకాలతో ఆడుకుంటున్నటువంటిది, పుస్తకాలతో చేతులు పెట్టుకుని టోపీలాగాను పెట్టుకుని ఆడుకుంటున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. థింక్ ట్యాంక్ ఎలిమెంటరీ మై డియర్ ఒమేగా, హోల్డ్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ అప్ సో దట్ ఐ మే వ్యూ ఇట్ క్లోజ్లీ. సో తను ఏం చెప్పాడంటే, ఇది చాలా చిన్నది, ఎందుకు దాని గురించి అంత పెద్దగా ఆలోచిస్తున్నారు మై డియర్ ఒమేగా. నీ చేతిలో ఉన్నటువంటి ఆ వస్తువుని నీ ఎదురుకుండా చేతిలో తీసుకొని పెట్టుకుని నాకు క్లియర్గా స్పష్టంగా కనపడేలాగా. హోల్డ్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ అప్ సో దట్ ఐ మే వ్యూ ఇట్ క్లోజ్లీ. వ్యూ ఇట్ అంటే చూడటము. నువ్వు కనుక చేతిలో దగ్గరగా కనుక నాకు చూపిస్తే నేను దాన్ని స్పష్టంగా చూడగలను అని చెప్పేసి. ఒమేగా హోల్డ్స్ ఎ బుక్ ఆన్ ద పామ్ ఆఫ్ హర్ హ్యాండ్. సో ఒమేగా ఏం చేసిందంటే, ఆ పుస్తకాన్ని తన అరచేతిలో పెట్టుకుని దగ్గరగా చూపించింది. పైన ఉన్నటువంటి థింక్ ట్యాంక్ దాన్ని చూసి, ఎస్ ఐ అండర్స్టాండ్ నౌ, ఇప్పుడు నాకు అర్థమైంది. సిన్స్ ఎర్త్ క్రియేచర్స్ ఆర్ ఆల్వేస్ ఈటింగ్. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్దాకా తింటానే ఉంటారు. ద ప్లేస్ ఇన్ విచ్ యూ ఫైండ్ ఎవర్ సెల్ఫ్స్ ఈజ్ అన్డౌటబుల్లీ ఏ క్రూడ్ రిఫ్రెష్మెంట్ స్టాండ్. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది దీంట్లో అన్డౌటెడ్లీ ఖచ్చితంగా సందేహమే లేదు మీరు ఎక్కడ ఉన్నారు అంటే, ఈ క్రూడ్ అంటే అన్డెవలప్డ్ అని అర్థం. క్రూడ్ మీన్స్ అన్డెవలప్డ్. రిఫ్రెష్మెంట్ స్టాండ్ అంటే ఒక హోటల్ లాంటిది అనమాట. అలాంటి ఒక ప్రాంతంలో ఉన్నారు మీరు అని చెప్పేసి. ఒమేగా టు అయోటా అండ్ ఊప్, ఈ సేస్ వీఆర్ ఇన్ ఏ రిఫ్రెష్మెంట్ స్టాండ్. సో వెంటనే ఒమేగా పక్కనే ఉన్నటువంటి అయోటా అండ్ ఊపుకి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, థింక్ ట్యాంక్ ఏమంటున్నారంటే, మనం ఒక రిఫ్రెష్మెంట్ స్టాండ్లో అంటే ఒక హోటల్లో ఉన్నాము అని చెప్పేసి. ఊప్, వెల్ ద ఎర్త్లింగ్స్ సర్టన్లీ హ్యావ్ ఏ స్ట్రేంజ్ డైట్. అవునా, నిజంగానే ఈ ఎర్త్లింగ్స్ అంటే భూలోకవాసులకి స్ట్రేంజ్ డైట్ అంటే వింతైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నట్టున్నాయి. ఇవి తినేవా అని చెప్పేసి. థింక్ ట్యాంక్, దట్ ఐటమ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ కాల్డ్ ఏ శాండ్విచ్. ఇప్పుడు మీ చేతిలో అలా స్క్వేర్ రూపంలో ఉన్నటువంటి ఆ ఐటమ్ దాని పేరేంటో తెలుసా, దాన్ని శాండ్విచ్ అని పిలుస్తారు అని చెప్పేసి. ఒమేగా నోడింగ్ ఏ శాండ్విచ్, అయోటా నోడింగ్ ఏ శాండ్విచ్. వీళ్ళిద్దరూ కూడా ఏంటి ఇది శాండ్విచ్చా అని చెప్పేసి. ఒమేగా అయోటా కూడా ఏంటి ఇది శాండ్విచ్చా అని చెప్పేసి. ఊప్ టేకింగ్ బుక్ ఫ్రమ్ హిజ్ హెడ్, అప్పటి వరకు నెత్తి మీద పుస్తకం పెట్టుకున్నాడు మనం చెప్పుకున్నాం కదా, వాడు కూడా పుస్తకం తీసి ఏ శాండ్విచ్ ఏంటి ఇది శాండ్విచ్చా అని చెప్పేసి దాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి థింక్ ట్యాంక్ ఏం చెప్తున్నాడంటే, శాండ్విచెస్ ఆర్ ద మెయిన్ స్టాపుల్ ఆఫ్ ఎర్త్ డైట్. స్టాపుల్ మీన్స్ ఎసెన్షియల్, ముఖ్యమైనటువంటి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా శాండ్విచెస్, వాళ్ళు తినే ముఖ్యమైనటువంటి ఆహారము ఈ శాండ్విచెస్ అనమాట. లుక్ ఎట్ ఇట్ క్లోజ్లీ, ఒకసారి దాన్ని బాగా దగ్గరగా చూడండి. ఒమేగా స్క్వీన్స్ ఎట్ బుక్. సో ఒమేగా ఏం చేసిందంటే, స్క్వీన్స్ అంటే కళ్ళు మూసుకొని దాన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయడం అన్నమాట. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయడం. ఏలియన్స్. దేర్ ఆర్ 2 slices ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ బ్రెడ్ అండ్ బిట్వీన్ దెమ్ ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిల్లింగ్. అవి 2 slices ఉంటాయి, అంటే 2 ముక్కలుగా ఉంటాయి, 2 భాగాలుగా ఉంటాయి. దాన్ని అందరూ కూడా బ్రెడ్ అని పిలుస్తారు. అండ్ బిట్వీన్ దెమ్, ఆ రెండింటి మధ్యలో సమ్ సార్ట్ ఆఫ్ ఫిల్లింగ్, ఏదో ఒకటి ఫిల్ చేస్తుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ కూడా పుస్తకం కూడా మనకి పైన కింద 2 అట్టలు ఉంటాయి, మధ్యలో ఫిల్ చేస్తూ పేజెస్ ఉంటాయి అన్నమాట. దాన్ని థింక్ ట్యాంకు శాండ్విచ్ అనుకొని, ఇప్పటి వరకు భూమి మీదకి రాలేదు కాబట్టి, మొదటిసారి వచ్చారు కాబట్టి తెలియని తన కింద వాళ్ళు అడిగినప్పుడు తనకు తెలియకపోయినా ఏదో తెలిసినట్టు ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి వెంటనే ఏం చెప్పాడంటే, అవి శాండ్విచెస్ 2 slices ఉంటాయి, వాటిని బ్రెడ్ అంటారు, ఆ 2 భాగాల మధ్యలో ఏదో ఒక దాంతో ఫిల్ చేస్తారు,
భూలోకంలో ఎక్కువగా తినేటువంటి ఆహార పదార్థం ఇదే, కాబట్టి అవి శాండ్విచెస్ అని చెప్పేసి ఫైనల్గా తన నిర్ణయాన్ని చెప్పాడు. దీనికి ఇప్పుడు తన కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నారో వాళ్ళు ఒమేగా ఉన్నాడంటే దట్ ఈస్ కరెక్ట్ సార్, మీరు అన్నది కరెక్టే. థింక్ ట్యాంక్ టు కన్ఫర్మ్ మై ఒపీనియన్ ఐ ఆర్డర్ యూ టు ఈట్ ఇట్. కరెక్టే అన్నావు కదా. సో నాకు వచ్చినటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కన్ఫర్మ్ చేయడానికి, అది నిజమే నిరూపించడానికి నేను నీకు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను. ఏంటి అంటే యూ టు ఈట్ ఇట్. నీ చేతిలో ఉన్నటువంటి ఆ శాండ్విచ్ని తిను అని చెప్పేసి, అంటే పుస్తకాన్ని తిను అని చెప్పేసి అంటున్నాడు. ఒమేగా గల్పింగ్ ఒక్కసారి గుటుగు మింగుతూ ఈట్ ఇట్. ఏంటి తినాలా? థింక్ ట్యాంక్ డూ యూ డౌట్ ద మైటీ థింక్ ట్యాంక్. తన వెంటనే ఏమంటున్నాడు, ఏంటి తినాలా అని చెప్పేసి అంటున్నావు అంటే నేను చెప్పింది ఏదైతే ఉన్నది సరైనది కాదు అని చెప్పేసి అనుకుంటున్నావా? నా నిర్ణయాన్ని నువ్వు అనుమానపడుతున్నావా అని చెప్పేసి థింక్ ట్యాంక్ అన్నాడు. దానికి ఒమేగా ఏమంటుందంటే, హో నో నో బట్ పూర్ లెఫ్టినెంట్ అయోటా హ్యాస్ నాట్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్. అయితే అక్కడి నుంచి తప్పించుకోవడం కోసము తను ఏం చేస్తుందంటే ఒమేగా పక్కనే ఉన్నటువంటి లెఫ్టినెంట్ అయోటా మీద తీసేస్తుంది. ఏంటంటే పాపం అయోటా హ్యాస్ నాట్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా తను టిఫిన్ కూడా తినలేదు. లెఫ్టినెంట్ అయోటా ఐ ఆర్డర్ యూ టు ఈట్ దిస్ శాండ్విచ్. కాబట్టి థింక్ ట్యాంక్ ఏమో ఒమేగాని తినమంటే ఒమేగా ఏం చేసింది, తన కింద ఉన్నటువంటి అంటే తనకన్నా కొంచెం తక్కువ స్థాయి అయినటువంటి అయోటాకు చెప్పింది. ఏమని, అయోటా నేను నీకు ఆర్డర్ జారీ చేస్తున్నాను, నువ్వు ఈ శాండ్విచ్ని తిను అని చెప్పేసి. సో తర్వాత అయోటా డబ్ల్యూఎస్లీ మీన్స్ అంటే డౌట్ఫుల్లీ అనమాట. ఈట్ ఇట్ ఏంటి తినాలా? హో క్యాప్టెన్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ హానర్ టు బీ ద ఫస్ట్ మార్షియన్ టు ఈట్ ఏ శాండ్విచ్. ఒక మార్స్ గ్రహానికి చెందినటువంటి ఒక వ్యక్తి మొదటిసారిగా భూమి మీదకు వచ్చి శాండ్విచ్ తినే అవకాశం నాకు ఇచ్చినందుకు, ఆ గౌరవం నాకు దక్కినందుకు నేను సంతోషపడుతున్నాను. ఐ ఆమ్ షూర్ నేను తింటాను. బట్ హౌ కెన్ ఐ బీ సో ఇంపొలైట్ యాజ్ టు ఈట్ బిఫోర్ మై సర్జెంట్. మా సర్జెంట్ కింద పనిచేస్తూ అతని ముందే ఆయన తినకుండా నేను ఎలా తింటాను అని చెప్పేసి హ్యాండింగ్ ఊప్ ద బుక్ అండ్ సేయింగ్ బ్రైట్లీ, సర్జెంట్ ఊప్ ఐ ఆర్డర్ యూ టు ఈట్ ద శాండ్విచ్ ఇమీడియట్లీ. కాబట్టి అంటేనేమో థింక్ ట్యాంక్ ఏమో ఒమేగాకి చెప్తే, ఒమేగా ఏమో అయోటాకి చెప్తే, అయోటానేమో తన కింద ఉన్నటువంటి ఊప్కి, సర్జెంట్ ఊప్కి చెప్తుంది అనమాట, నేను నీకు ఆజ్ఞ జారీ చేస్తున్నాను, నువ్వు ఇమీడియట్గా ఈ శాండ్విచ్ తిను అని చెప్పేసి. సో ఊప్ తర్వాత ఇంకెవరు లేరు, ఖచ్చితంగా ఊప్ తినాల్సిందే. కాబట్టి మేకింగ్ ఏ ఫేస్, మొహం ఇంత లావును పెట్టుకొని, హూ లెఫ్టినెంట్, మీ లెఫ్టినెంట్, ఎవరు తినాలి, నేను తినాలా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది ఊప్. దానికి అయోటా అండ్ ఒమేగా సెల్యూటింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ మార్స్. సో ఇద్దరు సెల్యూట్ చేస్తూ మన మార్స్ గ్రహం ఏదైతే ఉందో దాని యొక్క విజయం కోసము ఊప్ అని చెప్పేసి తినాలి అని చెప్పేసి అన్నారు. దానికి ఊప్ ఎస్ అఫ్ కోర్స్, తప్పకుండా తింటానని చెప్పేసి అన్హ్యాపీలీ, ఇష్టం లేకపోయినా సరే ఇమీడియట్లీ హీ ఓపెన్స్ ఈజ్ మౌత్ వైడ్. తను ఏం చేశాడంటే తన నోరు పెద్దగా చేసి తినటం స్టార్ట్ చేశాడు. ఒమేగా అండ్ అయోటా వాచ్ హిమ్ బ్రీత్లెస్లీ. ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒమేగా అయోటా వీళ్ళిద్దరూ కూడా ఊపు తింటూ ఉంటే చూస్తూ ఉన్నారు. హీ బైట్స్ డౌన్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ద బుక్. తను ఏం చేశాడంటే ఆ ఒక పుస్తకాన్ని తీసుకున్నాడు కదా, ఆ పుస్తకంలో ఒక కార్నర్, ఒక మూల భాగాన్ని కొరికాడు. అండ్ ప్యాంటోమైమ్స్ అంటే సైకిల్ చేయటం అనమాట, అంటే చేతుల ద్వారా జెస్టర్స్ అని చెప్పేసి అంటాము. చూయింగ్ అండ్ స్వాలోయింగ్ వైల్ మేకింగ్ టెరిబుల్ ఫేసెస్. చూయింగ్ దాన్ని నములుతూ, స్వాలోయింగ్ మింగుతూ చిన్న చిన్న సైకిల్ చేస్తూ మొహం ఒక రకంగా మారిపోయింది ఒమేగా. వెల్ ఊప్ అయోటా, వెల్ ఊప్. అది తింటూ ఊపు తను ఏం చేశాడంటే కాఫ్స్ దగ్గాడు. ఒమేగా అండ్ అయోటా పౌండ్ హిమ్ ఆన్ ద బ్యాక్. సో అన్నం తినేటప్పుడు పొలమారితే వీపు మీద నిమురుతారు. సో అట్లాగే తను అది తింటూ ఉన్నప్పుడు దగ్గుతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా, ఒమేగా అయోటా ఇద్దరు కూడా తన వీపు మీద నిమిరారు. థింక్ ట్యాంక్ వాజ్ ఇట్ నాట్ డెలీషియస్ సర్జెంట్ ఊప్. ఏయ్ ఊప్, నువ్వు తిన్నావే ఆ పుస్తకం, అది డెలీషియస్, రుచికరంగా నీకు లేదా అంటే తన యజమానికి ఊప్ సెల్యూట్ చేస్తూ దట్ ఈస్ కరెక్ట్ సార్, ఇట్ వాజ్ నాట్ డెలీషియస్. మీరు అన్నది కరెక్టే సార్, ఇదంత రుచికరంగా ఏమీ లేదు. ఐ డోంట్ నో హౌ ద ఎర్త్లింగ్స్ కెన్ గెట్ దోస్ శాండ్విచెస్ డౌన్ వితౌట్ వాటర్. నాకు ఇప్పటికీ అర్థం కావట్లా, ఈ భూమి మీద ఉన్నటువంటి భూలోకవాసులు ఈ శాండ్విచెస్ని ఇంత పొడిగా ఉన్నాయి వాటర్ లేకుండా ఎట్లా తింటున్నారో నాకైతే అర్థం కావట్లే.
దే ఆర్ డ్రై, అవి చాలా పొడిగా ఉన్నాయి. మరి పుస్తకాలు గట్టిగా గట్టిగా హార్డ్గా ఉంటాయి కదా, అదనమాట. దే ఆర్ డ్రై యాజ్ మార్షియన్ డస్ట్. ఎలా అంటే ఎలా ఉందంటే మన మార్స్ గ్రహం మీద దుమ్ము ఎలా ఉంటుందో ఇప్పుడు నేను తిన్నటువంటి పదార్థం ఈ శాండ్విచెస్ కూడా అట్లాగే ఉన్నాయి అని చెప్పేసి నాకు ఇప్పటికీ అర్థం కావట్లే ఈ భూలోక వాసులు దాన్ని ఎలా తింటున్నారా అని. దానికి నూడుల్ ఏమంటున్నాడంటే అప్రెంటిస్ నూడుల్, సార్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, ఐ బెగ్ యువర్ పార్డన్. సో గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ గారు, నేను మధ్యలో కలిగించుకున్నందుకు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. బట్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ డేటా ఫ్లోటెడ్ ఇన్ టు మై మైండ్. నేను ఇలా మాట్లాడేటప్పుడు నాకు మధ్యలో నా మనసులో ఒక ఆలోచన వచ్చింది అబౌట్ దోస్ శాండ్విచెస్. ఇప్పుడు ఈ ఐటమ్స్ని మనం శాండ్విచెస్ అనుకున్నాం కదా, వీటికి సంబంధించి నా మనసులో ఒక ఆలోచన వచ్చింది అని చెప్పేసి దానికి థింక్ ట్యాంక్, ఇట్ కెనాట్ బీ వర్త్ మచ్. నీకు వచ్చే ఆలోచనలు ఉన్నాయే అవి అంత విలువైనవి కాదు, బట్ గో అహెడ్, కానీ పర్లేదులే చెప్పు. గివ్ అస్ యువర్ ట్రైఫ్లింగ్ బిట్ ఆఫ్ డేటా. ట్రైఫ్లింగ్ అంటే అన్ఇంపార్టెంట్ అనమాట. అయితే అంత విలువ లేనటువంటి నీ బ్రెయిన్లో ఏదో ఆలోచన వచ్చిందన్నావుగా, పర్లేదులే చెప్పు అని చెప్పేసి థింక్ ట్యాంక్ అన్నాడు. దానికి నూడుల్, వెల్ సార్, ఐ హ్యావ్ సీన్ సర్వేయర్ ఫిలిమ్స్ ఆఫ్ దోస్ శాండ్విచెస్. నేను కొన్ని సినిమాల్లో చూశాను ఈ శాండ్విచెస్ని. ఐ నోటీస్డ్ దట్ ద అర్త్లింగ్స్ డిడ్ నాట్ ఈట్ దెమ్. అంటే కొన్ని మూవీస్లో చూశాడంట నూడిల్ చూసిన తను ఏం చెప్తుందంటే, అర్త్లింగ్స్ డిడ్ నాట్ ఈట్ దెమ్. ఈ భూమి మీద ఉన్నటువంటి భూలోక వాసులు వీటిని తినరు. వీటితో వాళ్ళు ఏం చేస్తారంటే దే యూజ్డ్ దెమ్ యాజ్ సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ డివైస్. వాటిని కమ్యూనికేషన్ డివైస్ అంటే సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి, తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు నాకు తెలిసినంతవరకు. ఇది నా మైండ్లో వచ్చిన ఆలోచన అని చెప్పేసి నూడిల్ చెప్పింది. దానికి థింక్ ట్యాంక్ హార్టీలీ అంటే ప్రౌడ్లీ అనమాట, గర్వంతో. న్యాచురల్లీ సహజంగానే. దట్ వాజ్ మై నెక్స్ట్ పాయింట్. నేను ఇప్పుడు అది శాండ్విచ్ కాకపోతే నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను, నువ్వే చెప్పావు. తనకు తెలియదు కానీ తన కింద వాళ్ళు చెప్తే దాన్ని ఇలా మార్చుకుంటాడనమాట తను. దీస్ ఆర్ యాక్చువల్లీ కమ్యూనికేషన్ శాండ్విచెస్. సో శాండ్విచ్ అనే మాటను మాత్రం ఆపకుండా ఏం చెప్తారంటే, నిజమే ఇవి కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి శాండ్విచెస్. థింక్ ట్యాంక్ ఈజ్ నెవర్ రాంగ్. నేను ఎప్పుడు కూడా తప్పు చెప్పను. హూ ఈజ్ నెవర్ రాంగ్, ఎవరు తప్పు చెప్పరు అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా సెల్యూట్ చేస్తూ, గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ ఈజ్ నెవర్ రాంగ్. సో ఈ గొప్ప వాడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి థింక్ ట్యాంక్ ఎప్పుడు కూడా రాంగ్ చెప్పరు అని వాళ్ళందరూ కూడా కోరస్గా చెప్పారు. థింక్ ట్యాంక్, దేర్ ఫోర్ ఐ ఆర్డర్ యూ టు లిజన్ టు దెమ్. కాబట్టి అవి కమ్యూనికేషన్ శాండ్విచెస్ అని మనకు అర్థమైంది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను. ఏంటంటే వాటిని అందరూ కూడా చెవి దగ్గర పెట్టుకుని ఒకసారి వినండి అవి ఏంటో అని చెప్పేసి. ముందేమో అవి శాండ్విచెస్ తినేవి అని చెప్పేసి తినమని చెప్పాడు. ఇప్పుడు అవి కమ్యూనికేషన్ శాండ్విచెస్ అని చెప్పిన తర్వాత వాటిని వినమని చెప్పేసి చెప్తున్నాడు. ఒమేగా, లిజన్ టు దెమ్ ఏంటి, వాటిని వినాలా. అయోటా అండ్ ఊప్ టు ఈచ్ అదర్ పజిల్డ్. అందరూ మిగతా వీళ్ళిద్దరు కూడా అయోటా అండ్ ఊప్ వీళ్ళిద్దరూ కూడా పజిల్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారనమాట. లిజన్ టు దెమ్, వీటిని వినాలా. థింక్ ట్యాంక్, డూ యూ హ్యావ్ మార్బుల్స్ ఇన్ యువర్ ఇయర్స్. మీ చెవుల్లో ఏమన్నా గుండ్రాలు ఏమైనా పెట్టుకున్నారా. ఐ సెడ్ లిజన్ టు దెమ్, నేనేం చెప్తున్నానో అర్థమైందా, వాటిని పెట్టుకొని చెవి దగ్గర పెట్టుకుని వినమని చెప్పాను. ఎందుకు అట్లా చూస్తున్నారు అని చెప్పేసి. మార్షియన్స్ బౌ వెరీ లో, వాళ్ళు కిందకి వంగి నమస్కారం చేస్తూ, ఒమేగా, ఇట్ షెల్ బీ డన్ సార్, మీరు చెప్పినట్టే చేస్తాము. దే ఈచ్ టేక్ 2 books ఫ్రమ్ ద కేస్. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న బుక్ షెల్ఫ్లో నుంచి ఒక్కొక్కరు 2 పుస్తకాలు తీసుకున్నారు. అండ్ హోల్డ్ దెమ్ టు దేర్ ఇయర్స్. ఇద్దరు కూడా వాళ్ళు తీసుకున్న పుస్తకాలని 2 చెవుల దగ్గర 2 పెట్టుకున్నారు. లిజనింగ్ ఇంటెంట్లీ అంటే యాక్టివ్లీ, బాగా అంటే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని వినటానికి ట్రై చేస్తూ ఉన్నారు. విస్పరింగ్ టు ఒమేగా, అయోటా పక్కనే ఉన్నటువంటి ఒమేగాతో విస్పరింగ్ గుసగుసలాడలాగా మాట్లాడుతూ, డూ యూ హియర్ ఎనీథింగ్, నీకేమైనా వినపడుతుందా అని చెప్పేసి ఒమేగా అంది. అయోటా ఒమేగాతో అంది. విస్పరింగ్ బ్యాక్, తను కూడా అలాగే గుసగుసలాడుతూ, నథింగ్, నాకు ఏమీ వినపట్లేదు. డూ యూ హియర్ ఎనీథింగ్, ఊప్, ఊప్, నీకేమైనా వినపడుతుందా అని చెప్పేసి ఒమేగా ఊప్తో అంటే లౌడ్లీ, నాట్ ఏ థింగ్, అసలు నాకు ఏమీ వినపట్ల. ఒమేగా అండ్ అయోటా జంప్ ఇన్ ఫ్లైట్, ఒకేసారి ఇద్దరు భయపడి ఓ పక్కకు వెళ్ళిపోయారు. ఒమేగా అండ్ అయోటా ఉష్ దే లిజన్ ఇంటెంట్లీ అగైన్. ఒకసారి మళ్ళీ మనం ఇంకా ఏకాగ్రత విందాము అని చెప్పేసి మళ్ళీ వినటం మొదలుపెట్టారు. థింక్ ట్యాంక్, వెల్ రిపోర్ట్ టు మీ. మీరు విన్న తర్వాత ఇప్పుడు మీకు ఏమర్థమైందో నాకు ఒకసారి చెప్పండి. వాట్ యూ హియర్, మీరు ఏమి విన్నారు. ఒమేగా, నథింగ్ సార్, పర్హాప్స్ వీఆర్ నాట్ ఆన్ ద కరెక్ట్ ఫ్రీక్వెన్సీ.
మాకేమీ వినపడలేదు సార్. బహుశా మేము కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో లేవేమో. అంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల వాటిలో నుంచి ఏమి వినపడట్లేదేమో అని చెప్పేసి ఒమేగా అంటే, నథింగ్ సార్, పర్హాప్స్ ద ఎర్త్లింగ్స్ హ్యావ్ షార్ప్ ఇయర్స్ దాన్ వీ డూ. ఒమేగానేమో ఎందుకు వినపడట్లేదంట రీజన్ ఏమో, మేము కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో లేకపోవడం వల్ల వినపడలేదు అని ఒమేగా అంటే, అయోటా ఏమంటుందంటే, బహుశా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎర్త్లింగ్స్, భూలోకవాసులు మాకన్నా పొదునైనటువంటి చెవులు ఉన్నాయనుకుంటా, కాబట్టి వాళ్ళకి వినపడతాయేమో అని చెప్పేసి అయోటా అంది. ఊప్ ఏమంటున్నాడంటే, ఐ డోంట్ హియర్ ఏ థింగ్, నాకు అసలు ఏమి వినపడలేదు సార్. మేబీ దీ శాండ్విచెస్ డోంట్ మేక్ సౌండ్స్, బహుశా ఈ కమ్యూనికేషన్ శాండ్విచెస్ అసలు శబ్దాలు చేయవు అనుకుంటా, అందుకే వినపడట్లేదేమో అని చెప్పేసి ఊప్ అన్నాడు. థింక్ ట్యాంక్, వాట్ డస్ సంబడీ సజెస్ట్ దట్ మైటీ థింక్ ట్యాంక్ యాజ్ మేడ్ ఏ మిస్టేక్, అంటే మీరు ఏమంటున్నారు? ఈ గొప్ప మైటీ థింక్ ట్యాంక్ తప్పు చేస్తారని చెప్పేసి అంటున్నారా? అంటే నేను కమ్యూనికేషన్ శాండ్విచెస్ అంటే అవి కాదు అని చెప్పేసి మీరు అంటున్నారా? అంటే నేను తప్పు చేశాను అంటున్నారా అని చెప్పేసి థింక్ ట్యాంక్ గట్టిగా అనేసరికి ఒమేగా, హో నో సార్, నో సార్, వి విల్ కీప్ లిజనింగ్, లేదు లేదు సార్, మేము అలా ఇంటికి అందాము, మేము ఇంకా వినే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పుస్తకాలను చెవి దగ్గర పెట్టుకోవడానికి వినడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత నూడుల్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ యువర్ బ్రిలియన్స్ బట్ ఏ క్లౌడీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్విర్లింగ్ అరౌండ్ ఇన్ మై హెడ్. సో ఇందాకేమో వాళ్ళకి వచ్చిన ఆలోచన చెప్తే, ఇప్పుడు నూడుల్ అంటుంది ఏంటంటే, సరే దయచేసి మధ్యలో తగులుతున్నానని అనుకోకపోతే, ఓ మహాశయ, నా మనసులో ఒక చిన్నపాటి ఆలోచన తట్టింది, అది అటు ఇటు తిరుగుతుంది, ట్విర్లింగ్ అంటే రౌండ్గా తిరగటం అనమాట అని చెప్పేసి అనేసరికి థింక్ ట్యాంక్, వెల్ ట్విర్ల్ ఇట్ అవుట్ నూడుల్ అండ్ ఐ విల్ క్లారిఫై ఇట్ ఫర్ యూ. సరే సరే, అదేంటో బయటికి కక్కు, అది దానికి సంబంధించిన క్లారిఫికేషన్ నేను ఇస్తాను అని చెప్పేసి దానికి నూడుల్, ఐ సీమ్ టు రీకాల్ దట్ ద ఎర్త్లింగ్స్ డిడ్ నాట్ లిజన్ ద శాండ్విచెస్. సో నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఈ భూలోకవాసులు ఈ యొక్క కమ్యూనికేషన్ శాండ్విచెస్ని వాళ్ళు వినరు. దే ఓపెన్ దెమ్ అండ్ వాచ్ దెమ్, వీటిని ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసి వాటిని చూస్తూ ఉంటారు అని చెప్పేసి. వెంటనే తన కింద వాళ్ళు ఇంకొకటి చెప్పేసరికి థింక్ ట్యాంక్ దీన్ని ఎలా కవర్ చేస్తున్నారంటే, ఎస్ దట్ ఈస్ క్వైట్ కరెక్ట్, నువ్వు అన్నది కరెక్టే, ఐ విల్ క్లారిఫై దట్ ఫర్ యూ, అది కూడా నేను మీకు క్లారిఫై ఇస్తాను కెప్టెన్ ఒమేగా, దో శాండ్విచెస్ ఆర్ నాట్ ఫర్ ఇయర్ కమ్యూనికేషన్స్, నువ్వు అన్నది కరెక్టే ఏ కెప్టెన్ ఒమేగా, ఇవి ఉన్నవే ఈ శాండ్విచెస్ కమ్యూనికేషన్ శాండ్విచెస్సే, కానీ నాట్ ఫర్ ఇయర్, అవి చెవికి సంబంధించినవి కాదు, దే ఆర్ ఫర్ ఐ కమ్యూనికేషన్స్. మళ్ళీ వెంటనే మాట మార్చాడు అనమాట. ఇందాకడేమో ముందు శాండ్విచెస్ అన్నాడు, తర్వాత ఏమో అవి వినటానికి అంటే కమ్యూనికేషన్ శాండ్విచెస్ అన్నాడు, ఇప్పుడేమో అవి చూస్తారు అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇయర్ కమ్యూనికేషన్ కాదు, దే ఆర్ ఫర్ ఐ కమ్యూనికేషన్, కంటితో చూసి సమాచారం తెలుసుకోవడానికి కోసం ఉపయోగించేవి అని చెప్పేసి చెప్తున్నాడు. నవ్ కెప్టెన్ ఒమేగా టేక్ దట్ లార్జ్ కలర్ఫుల్ శాండ్విచ్ ఓవర్ దేర్. సో నేను నీకు ఒక ఆర్డర్ ఇస్తున్నాను, ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పుస్తకంలో లార్జ్ పెద్దదైనటువంటి కలర్ఫుల్ రంగులతో కూడినటువంటి ఒక శాండ్విచ్ అంటే పుస్తకం అనమాట, పెద్ద పుస్తకాన్ని అది తీసుకో, ఇట్ అపియర్స్ టు బీ ఇంపార్టెంట్, అది చూస్తూ ఉంటే నాకు చాలా ముఖ్యమైన పుస్తకంలా కనబడుతుంది, టెల్ మీ వాట్ యు అబ్జర్వ్, అది చూసి దాంట్లో నీకు ఏం కనబడుతుందో నాకు చెప్పు అని చెప్పేసి అన్నాడు. ఒమేగా పిక్స్ అప్ ఏ వెరీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మదర్ గూస్. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మదర్ గూస్ పుస్తకము, అక్కడ ఉన్న వాటిలో ఒక పెద్ద లావుగా ఉన్నటువంటి పుస్తకాన్ని తను తీసుకుంది, హోల్డింగ్ ఇట్ సో దట్ ద ఆడియన్స్ కెన్ సీ ద టైటిల్. తను ఎలా పట్టుకుందంటే ఆ వెనకాల మదర్ గూస్ అనే పేరు ఈ డ్రామా చూస్తున్న వాళ్ళందరికీ కూడా కంటికి కనపడేలాగా తను వాళ్ళ చేతిలో పట్టుకుంది. అయోటా లుక్స్ ఓవర్ హర్ లెఫ్ట్ షోల్డర్ అండ్ ఊ పీర్స్ ఓవర్ హర్ రైట్ షోల్డర్. తను అలా పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒకళ్ళేమో అయోటా వచ్చేసరికేమో తన యొక్క ఎడమ భుజం మీద నుంచి ఆ పుస్తకంలో ఏముందా అని చూడటానికి ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ ఊపు వచ్చేసరికి వాడు కూడా కుడి భుజం పై నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు అనమాట, ఇంతగా ఆ పుస్తకంలో ఏముందా అని చెప్పేసి. ఇక్కడ మనకి కెప్టెన్ ఒమేగా చేతిలో ఉన్నటువంటి మదర్ గూస్ పుస్తకం కనబడుతుంది. ఈ టైటిల్ కూడా ఆడియన్స్ అందరికీ కనపడేలాగా తను పట్టుకున్న విధానం కూడా మనకు కనబడుతుంది అనమాట. తర్వాత ఒమేగా ఇట్ అపియర్స్ టు కంటైన్ పిక్చర్స్ ఆఫ్ ఎర్త్లింగ్స్. సో తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో భూలోకవాసులకు సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ బొమ్మలు ఇందులో ఉన్నాయి అని చెప్పేసి. దేర్ సీమ్స్ టు బీ సమ్ సార్ట్ ఆఫ్ కోడ్. నెక్స్ట్ ఆ తర్వాత కింద ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నవి ఒక రకమైనటువంటి కోడ్లో చిత్రీకరించబడినవి, అంటే అక్షరాలు అనమాట. మరి అక్కడ వాళ్ళకి అక్షరాలు తెలియవు కాబట్టి ఇవి ఒక రకమైన కోడ్లో ఉన్నాయి అని చెప్పేసి. థింక్ ట్యాంక్ షార్ప్లీ ఇంట్రెస్టెడ్,
కోడ్. ఐ టోల్డ్ యూ దిస్ వాజ్ ఇంపార్టెంట్, డిస్క్రైబ్ ద కోడ్. ఏంటి, తను కొంచెం ఆసక్తి చూపిస్తూ కోడ్ లాంగ్వేజ్లో ఉన్నాయా, నేను ఆల్రెడీ నీకు చెప్పా కదా, ఐ టోల్డ్ యూ దిస్ వాజ్ ఇంపార్టెంట్, డిస్క్రైబ్ ద కోడ్. నీకు చెప్పాను కదా ఈ పుస్తకం చాలా ముఖ్యమైనలా కనబడుతుందని, వెంటనే నువ్వు ఆ కోడ్ని డిస్క్రైబ్ చెయ్యి అని చెప్పేసి. దానికి ఊప్, ఇట్స్ లిటిల్ లైన్స్ అండ్ స్క్విజిల్స్ అండ్ డాట్స్, థౌజండ్స్ ఆఫ్ దెమ్ అలాంగ్ సైడ్ ద పిక్చర్స్. దాని యొక్క అపీరెన్స్ చెప్తున్నారు. అవి చిన్న చిన్న లైన్లుగా ఉన్నాయి సార్. అండ్ స్క్విజిల్స్ అంటే ఇలిజిబుల్ అనమాట, సరిగ్గా కనిపించున్నటువంటి చిన్న చిన్న డాట్స్, చుక్కల్లాగా ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ దెమ్, కొన్ని వేలల్లో ఉన్నాయి. అలాంగ్ సైడ్ ద పిక్చర్స్, వాటి పక్కనే కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి అని చెప్పేసి. దానికి థింక్ ట్యాంక్, పర్హాప్స్ ద ఎర్త్లింగ్స్ ఆర్ నాట్ యాజ్ ప్రిమిటివ్ యాజ్ వీ హ్యావ్ థాట్. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భూలోకవాసులు మనం అనుకున్నంత ప్రిమిటివ్ అంటే అంత అన్డెవలప్డ్ ఏమీ కాదు. వీ మస్ట్ బ్రేక్ ద కోడ్, తప్పనిసరిగా మనం ఈ కోడ్ని బ్రేక్అవుట్ చేసి కనుక్కోవాలి అని చెప్పేసి. నూడుల్, ఫర్గివ్ మీ యువర్ క్లెవర్నెస్ బట్ డిడ్ నాట్ ద కెమికల్ డిపార్ట్మెంట్ గివ్ అవర్ స్పేస్ పీపుల్ విటమిన్స్ టు ఇంక్రీజ్ దేర్ ఇంటెలిజెన్స్. సో ఒకసారి నన్ను క్షమించండి, ఏంటంటే ఈ మన స్పేస్లో ఉన్నటువంటి కెమికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా యొక్క ఇంటెలిజెన్స్ని పెంచుకోవడానికి ఇచ్చేటువంటి విటమిన్స్ని మాకు ఈరోజు ఇవ్వలేదు, మా దగ్గర లేవు అని చెప్పేసి నూడుల్ అనేసరికి థింక్ ట్యాంక్, స్టాప్, ఏ థాట్ ఆఫ్ మ్యాగ్నిఫిషెంట్ బ్రిలియన్స్ హ్యాస్ కమ్ టు మీ. ఇంతలో నాకు ఒక అత్యద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. స్పేస్ పీపుల్, అవర్ కెమికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ యూ విటమిన్స్ టు ఇంక్రీజ్ యువర్ ఇంటెలిజెన్స్. మన కెమికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మీ యొక్క ఇంటెలిజెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, అంటే తెలివితేటలు పెంచుకోవడానికి కొన్ని విటమిన్స్ ఇస్తారు, అంటే క్యాప్సూల్స్ లాంటివి అనమాట. టేక్ దమ్ ఇమీడియట్లీ, వెంటనే మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అండ్ దెన్ వాచ్ ద శాండ్విచ్, ఆ తర్వాత ఆ శాండ్విచ్లో ఉన్నటువంటి వాటిని, ఆ కోడ్ని డీకోడ్ చేయండి అని చెప్పేసి. ద మీనింగ్ ఆఫ్ ద కోడ్ విల్ స్లోలీ అన్ఫోల్డ్ బిఫోర్ యూ. ఎప్పుడైతే మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంటెలిజెంట్కి సంబంధించిన విటమిన్స్ని తీసుకుంటారో, అవి తీసుకున్న తర్వాత నెమ్మదిగా మీకు మీ ఎదుర్కొంటూ ఉన్నటువంటి కోడ్ ఏదైతే ఉందో అది అన్ఫోల్డ్, మీ ముందుకు అది తొలగిపోతుందంటే దాన్ని మీరు డీకోడ్ చేయొచ్చు అని చెప్పేసి థింక్ ట్యాంక్ చెప్పాడు. ఇట్ షల్ బీ డన్ సార్, రిమూవ్ విటమిన్స్, క్రూ టేక్స్ విటమిన్స్ ఫ్రమ్ బాక్సెస్ ఆన్ దేర్ బెల్ట్స్. సో ఆ సిబ్బంది మొత్తం, క్రూ అంటే సిబ్బంది అనమాట, వాళ్ళు ఏం చేశారంటే ఆ బాక్సెస్లో నుంచి, వాళ్ళ బెల్ట్స్కి ఉన్నటువంటి బాక్సెస్లో నుంచి విటమిన్స్ని తీశారు. ప్రెజెంట్ విటమిన్స్, దే హోల్డ్ విటమిన్స్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ స్టిఫ్లీ. వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఒక్కొక్కటి వాళ్ళ చేతుల్లో పట్టుకున్నారు. తర్వాత స్వాలో అంటే మింగటము. స్వాలో విటమిన్స్, దే పాప్ ద విటమిన్స్ ఇన్ టు దేర్ మౌత్స్. సో తర్వాత ఏం చేశారంటే ఆ చేతిలో పట్టుకుని దాన్ని దే పాప్ అంటే స్వాలో మింగటము, విటమిన్స్ ఇన్ టు దేర్ మౌత్, నోట్ ద్వారా మింగారు. అండ్ గల్ప్ సైమల్టేనియస్లీ, ఒకేసారి వాటిని మింగటము చేసిన తర్వాత దే ఓపెన్ దేర్ ఐస్ వైడ్, అప్పుడు వాళ్ళ కళ్ళుని బిగ్గరగా చేసుకొని కళ్ళు తెరిచారు. దేర్ హెడ్స్ షేక్, ఒకసారి తలని అటు ఇటు షేక్ చేశారు. అండ్ దే పుట్ దేర్ హ్యాండ్స్ టు దేర్ ఫోర్ హెడ్స్, ఆ తర్వాత వాళ్ళ చేతుల్ని వాళ్ళ యొక్క నుదురు భాగంలో ఫోర్ హెడ్ మీద పెట్టుకున్నారు. థింక్ ట్యాంక్, ఎక్సలెంట్, నౌ ఇప్పుడు డిసైఫైర్ దట్ కోడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కోడ్ని ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకోండి, దాన్ని డీకోడ్ చేయండి అని చెప్పేసి. అంటే రీడ్ అండ్ అండర్స్టాండ్ అని అర్థం డిసైఫైర్ అంటే. నెక్స్ట్, ఆల్, ఇట్ షల్ బీ డన్ సార్, దే ఫ్రోన్ ఓవర్ ద బుక్ టర్నింగ్ పేజెస్. నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క పేజీని తిప్పుతూ ఉన్నారనమాట. ఒమేగా బ్రైట్లీ, ఆహా, అయోటా బ్రైట్లీ, ఓహో, పేజీలు తిప్పుతూ వాళ్ళు దాంట్లో ఉన్న కంటెంట్ని చూసి ఆహా ఓహో అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, ఊప్, బర్స్టింగ్ ఇన్ టు లాఫ్టర్, అహాహా. ఒక కంటెంట్ని చూసిన తర్వాత ఊపు గాడైతే అహాహా అని చెప్పేసి దగ్గరగా నవ్వటం మొదలుపెట్టాడు. థింక్ ట్యాంక్, వాట్ డస్ ఇట్ సే, టెల్ మీ దిస్ ఇన్స్టాంట్. ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు, దాన్ని చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది, అది ఏం చెప్తుంది, టెల్ మీ దిస్ ఇన్స్టాంట్, వెంటనే నాకు ముందు ఆ విషయం చెప్పండి. ట్రాన్స్క్రైబ్ ఒమేగా, దాన్ని అంటే డేటాను చేంజ్ చేసి దాన్ని డీకోడ్ చేసి నాకు చెప్పు అని చెప్పేసరికి ఒమేగా, ఎస్ సార్, షీ రీడ్స్ విత్ గ్రేట్ సీరియస్నెస్. వెంటనే ఏం చేసిందంటే తను అందుట్లో రాసున్న దాన్ని చదువుతుందనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏది మదర్ గూస్ అనేది నర్సరీ రైమ్స్ ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ పుస్తకము అని చెప్పేసి, దాంట్లో ఉన్నటువంటి ఒక రైమ్ని చదువుతుందనమాట. మిస్ట్రెస్ మేరీ, క్వైట్ కాంట్రరీ, హౌ డస్ యువర్ గార్డెన్ గ్రో విత్ కాకిల్ షెల్స్ అండ్ సిల్వర్ బెల్స్ అండ్ pretty maids all in a row.
ఇది అక్కడ రాస్తున్నటువంటి ఒక చిన్న రైమ్. ఊప్ అహాహా ఇమాజిన్ దట్ ప్రెట్టి మైడ్స్ గ్రోనింగ్ ఇన్ ఏ గార్డెన్. ఒకసారి ఊహించుకో, ప్రెట్టి అందమైనటువంటి మెయిడ్స్ పనివాళ్ళు గ్రోయింగ్ ఇన్ ఏ గార్డెన్లో పెరుగుతూ ఉన్నారంట అని చెప్పేసి తను ఏదో చెప్పేసరికి థింక్ ట్యాంక్ అలామ్డ్. స్టాప్, దిస్ ఈజ్ నో టైమ్ ఫర్ లెవిటీ. అంటే లెవిటీ అంటే ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్. ఎందుకు మీరు అంత ఎగతాళిగా ఉన్నారు, ఇప్పుడు మనం అంత ఎగతాళిగా ఉండాల్సిన సమయం కాదు. డోంట్ యూ రియలైజ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ డిస్కవరీ. మీకు అర్థం కావట్లేదా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారో, ఈ పుస్తకం ద్వారా మనం ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామో మీకు తెలియట్లేదా? ద ఎర్త్లింగ్స్ హావ్ డిస్కవర్డ్ హౌ టు కంబైన్ అగ్రికల్చర్ అండ్ మైనింగ్. పైన ఈ 4 లైన్లు చదవంగానే ఒక విషయం అర్థమైపోయింది. ఏంటంటే ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఒక విషయం కనిపెట్టారని. హౌ టు కంబైన్ అగ్రికల్చర్ అండ్ మైనింగ్. వ్యవసాయాన్ని మైనింగ్ని రెండింటిని ఎలా రెండింటిని కలిపి ఎలా కంబైన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు ఒక విషయాన్ని కనిపెట్టారు. మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? దే కెన్ యాక్చువల్లీ గ్రో క్రాప్స్ ఆఫ్ రేర్ మెటల్స్ సచ్ యాజ్ సిల్వర్. అట్లాగే వాళ్ళు పంటలు కూడా పండిస్తున్నారు. అవి కూడా ఎలాంటి పంటలు పండిస్తున్నారు? రేర్ అరుదైనటువంటి మెటల్స్, లోహాలను కూడా, సిల్వర్ని కూడా వాళ్ళు పండిస్తున్నారు. అంటే పైన ఉన్నటువంటి ఆ రైమ్లో ఉన్నదాన్ని థింక్ ట్యాంక్ తప్పుగా అర్థం చేసుకున్నాడు అనమాట. ఆ రైమ్ని ఒక చిన్నపిల్లల కోసం రాయబడినటువంటి రైమ్ని భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. అందుట్లో రాసిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఒకటి అగ్రికల్చర్, మైనింగ్ రెండు కూడా కంబైన్గా చేయబోతున్నారని, సిల్వర్ అనే మెటల్ వీళ్ళు ఒక పంటగా పండించబోతున్నారండి. అండ్ కాకల్ షెల్స్, కాకల్ అంటే ఇన్సెక్ట్స్, దే కెన్ గ్రో హై ఎక్స్ప్లోజివ్స్. సో పెద్ద పేలుడు సంభవించే వాటిని తయారు చేస్తున్నారని. టు నూడుల్ కాంటాక్ట్ అవర్ ఇన్వేషన్ ఫ్లీట్. ఫ్లీట్ అంటే సిబ్బంది, స్టాఫ్ అనమాట. సో వెంటనే నువ్వు ఏం చేయాలంటే, ఫ్లీట్ అంటే నౌకాదళము, వెంటనే నూడుల్ని ఒక పని చేయి. మన యొక్క దండయాత్రకి ఈరోజు మధ్యాహ్నం లోపు భూలోకం మీద దాడి చేయాలని మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళని ఆగమని చెప్పు అని చెప్పేసి. దానికి నూడిల్ ఏమంటున్నాడంటే, దే ఆర్ రెడీ టు గో డౌన్ అండ్ టేక్ ఓవర్ ఎర్త్. సార్, మన సైన్యం మొత్తం కూడా, మన ఆర్మీ మొత్తం కూడా రెడీగా ఉంది భూలోకం మీద దాడి చేసి భూమిని స్వాధీనం చేసుకోవడానికి అనేసరికి థింక్ ట్యాంక్ అంటున్నాడు, టెల్ దమ్ టు హోల్డ్. వాళ్ళని కొంతసేపు అలాగే ఆగమను. టెల్ దమ్ న్యూ ఇన్ఫర్మేషన్ హ్యాస్ కమ్ టు అస్ అబౌట్ ఎర్త్ అయోటా ట్రాన్స్క్రైబ్. వాళ్ళతో ఒక విషయం చెప్పి లోపు ఏంటి అంటే, భూమికి సంబంధించి మనకి కొంత కొత్త సమాచారం వచ్చింది అని చెప్పి, కాబట్టి వాళ్ళని కొంతసేపు అలా హోల్డ్లో ఉండమని చెప్పు. అయోటా ఎంతలో నువ్వు తర్వాత చదువు అని చెప్పేసి అయోటా అనేసరికి అయోటా చదవటం మొదలుపెట్టింది. ఎస్ సార్, షీ రీడ్స్ వెరీ గ్రేవీలీ. తను చదువుతుంది. హే డిడిల్, ద క్యాట్ అండ్ ద ఫిడిల్, ద కౌ జంప్డ్ ఓవర్ ద మూన్, ద లిటిల్ డాగ్ లాఫ్డ్ టు సీ సచ్ ఎ స్పోర్ట్, అండ్ ద డిష్ ర్యాన్ అవే విత్ ద స్పూన్. ఇది కూడా ఒక రైమ్ అనమాట, చిన్నపిల్లలు కేటాయించబడినటువంటి రైమ్ అనమాట. అది చూడంగానే ఊప్ లాఫింగ్, తను నవ్వుతూ, ద డిష్ ర్యాన్ అవే విత్ ద స్పూన్. ఏంటి, డిష్ స్పూన్తో పాటు పారిపోయిందా అని చెప్పేసి వాడు నవ్వుతూ ఉన్నాడనమాట. అలా నవ్వుతూ ఉంటే థింక్ ట్యాంక్ కోపం వచ్చి, సీజ్ లాఫ్టర్, డెసిస్ట్. సీజ్ అండ్ స్టాప్, ఆపడము. కొంతసేపు నువ్వు నవ్వు ఆపుతావా అని చెప్పేసి గట్టిగా అరిచాడు. దిస్ ఈజ్ మోర్ అండ్ మోర్ అలార్మింగ్. ఇప్పుడు ఈ చదివిన తర్వాత దీనిలో తెలిసినటువంటి విషయం ప్రకారము ఇది మనకి ఇంకా కంగారు పడాల్సినటువంటి, ఆందోళన చెందేటువంటి అంశము. ద ఎర్త్లింగ్స్ హ్యావ్ రీచ్డ్ ఏ హై లెవెల్ ఆఫ్ సివిలైజేషన్. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నారంటే, హై లెవెల్ ఆఫ్ సివిలైజేషన్, నాగరికతలో వాళ్ళు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయారు, మనకన్నా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. డిడ్ నాట్ యూ హియర్, నువ్వు ఆ మాత్రం వెళ్ళలేదా? దే హ్యావ్ టాట్ దేర్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ మ్యూజికల్ కల్చర్. వాళ్ళు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ పెంపుడు జంతువులకు కూడా మ్యూజికల్ కల్చర్ నేర్పిస్తున్నారు. అండ్ స్పేస్ టెక్నిక్స్, వాటికి కూడా స్పేస్కు సంబంధించినటువంటి అంతరిక్షానికి సంబంధించినటువంటి టెక్నిక్స్, మెలకువలు నేర్పిస్తూ ఉన్నారు. మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఈవెన్ దేర్ డాగ్స్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆఖరికి వాళ్ళు ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేర్పిస్తున్నారు. వై, అట్ దిస్ వెరీ మూమెంట్ దే మే బీ లాంచింగ్ యాన్ ఇంట్రా ప్లానెటరీ అటాక్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కౌస్. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం ఇక్కడ ఇలా ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళు ఇంట్రా ప్లానెటరీ అంటే ప్లానెట్ అంటే గ్రహము, ఇంట్రా ప్లానెటరీ అంటే బిట్వీన్ ప్లానెట్స్, గ్రహాల మధ్య దాడి చేద్దాము అని చెప్పేసి, అవి కూడా మిలియన్స్ ఆఫ్ కౌస్, కొన్ని మిలియన్ కౌస్ ఆవులతో దాడి చేద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? నోటిఫై ద ఇన్వాజన్ ఫ్లీట్. సో వెంటనే వీళ్ళకి మన యొక్క
నౌకాదళానికి ఇన్ఫర్మేషన్ చెప్పు ఏమని అంటే, నో ఇన్వాజిన్ టుడే, ఈరోజు మనం భూమి మీద దాడి చేయట్లేదు. ఊప్ ట్రాన్స్క్రైబ్ ద నెక్స్ట్ కోడ్, సో ఈరోజు మన భూమి మీద దాడికి వెళ్ళట్లేదు అనే విషయం వాళ్ళకి చెప్పు. చెప్పిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఇంకొకటి చదువు అని చెప్పేసి నెక్స్ట్ దాన్ని ట్రాన్స్క్రైబ్ చేయి అంటే డీకోడ్ చెయ్యి అని చెప్పేసరికి ఊప్ ఎస్ సార్ రీడింగ్ హంపీ డంపీ శాట్ ఆన్ ద వాల్, హంపీ డంపీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్, ఆల్ ద కింగ్స్ హార్సెస్ అండ్ ఆల్ ద కింగ్స్ మెన్ కెనాట్ పుట్ హంపీ డంపీ టుగెదర్ అగైన్. మళ్ళీ ఇంకొక హంపీ డంపీ ఒక చిన్న మళ్ళీ ఇంకొక మంచి రైమ్ ఉంది, దాన్ని చదివారు. హో లుక్ సార్ హీర్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ హంపీ డంపీ. సార్ ఇదిగో ఇక్కడ ఈ హంపీ డంపీ అనే హంపీ డంపీకి సంబంధించిన పిక్చర్ కూడా మనకి ఇచ్చారు అని చెప్పేసి థింక్ ట్యాంక్ చూపించబోతున్నాను అనమాట. వై సార్ హీ లుక్స్ లైక్ ఆ హంపీ డంపీ చూడటానికి అతను ఎలా ఉన్నాడంటే టాన్స్ లార్జ్ పిక్చర్ ఆఫ్ హంపీ డంపీ టువార్డ్స్ థింక్ ట్యాంక్ అండ్ ద ఆడియన్స్. సో ఆ హంపీ డంపీ పిక్చర్ని పెద్దగా ఉన్న పిక్చర్ని పేజీ ఓపెన్ చేసి థింక్ ట్యాంక్కి ఆడియన్స్కి కనపడేలాగా మనకి ఊపు చూపించాడు. అప్పుడు స్క్రీమింగ్ అండ్ హోల్డింగ్ హిస్ హెడ్, స్క్రీమింగ్ బిగ్గరగా అరవడం, హోల్డింగ్ హిస్ హెడ్ తన తలని చేతుల్లో పెట్టుకొని ఇట్స్ మీ, అది హంపీ డంపీ కాదు అది నేనే, ఇట్స్ మీ గ్రేట్ అండ్ మైటీ బెలూన్ బ్రెయిన్, గొప్పవాడైనటువంటి బెలూన్ బ్రెయిన్ కలిగి ఉన్నటువంటి నేనే అది హంపీ డంపీ కాదు. ద ఎర్త్లింగ్స్ హ్యావ్ సీన్ మీ అంటే దీని అర్థం ఎర్త్లింగ్స్ భూలోకవాసులు నన్ను చూశారు, అండ్ దే ఆర్ ఆఫ్టర్ మీ, వాళ్ళు నా వెనకాలే వస్తున్నారు. హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్, అబ్బో నాకు ఇలాంటి పరాభవం జరిగిందే. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే దే ప్లాన్ టు క్యాప్చూర్ మార్స్ సెంట్రల్ కంట్రోల్ అండ్ మీ, దీని అర్థం ఏంటంటే భూలోకవాసులు దే ప్లాన్ టు క్యాప్చర్, వాళ్ళు ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు ఏంటంటే మార్స్ గ్రహము అంగారక గ్రహాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవాలని, మార్స్ సెంట్రల్ కంట్రోల్ అట్లాగే నన్ను కూడా స్వాధీనపరచుకోవాలని నా వెనకాలే పడి వస్తున్నారు. అంటే మనం భూమి మీద దాడి చేద్దాము, భూమిని ఆక్రమించుకుందాము అంటే వాళ్ళు మనకన్నా ఇంకా ముందుగా ఉన్నారు, అడ్వాన్స్గా ఉన్నారు. భూలోకవాసులు మార్స్ గ్రహాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ అట్లాగే వాళ్ళ నాయకుడు అయినటువంటి నన్ను కూడా ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి ప్రిపేర్ ఎ స్పేస్ క్యాప్సిల్ ఫర్ మీ, కాబట్టి మీరు వెంటనే సిద్ధం చేయండి. స్పేస్ ఒక అంతరిక్ష, క్యాప్సిల్ అంటే స్మాల్ స్పేస్ షిప్ అనమాట, చిన్నపాటి అంతరిక్ష నౌక. నేను పారిపోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నాకు వెంటనే ఒక స్మాల్ స్పేస్ షిప్ని తయారు చేయండి అని చెప్పేసి తను అన్నాడు. ఐ మస్ట్ ఎస్కేప్ వితౌట్ డిలే, ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా పారిపోవాలి వితౌట్ డిలే, అది కూడా ఆలస్యం లేకుండా. స్పేస్ పీపుల్ యూ మస్ట్ లీవ్ ఎర్త్ ఎట్ వన్స్, అక్కడ స్పేస్లో ఉన్న మీరందరూ కూడా నేను మీకు ఒకే విషయం చెప్తున్నాను, మీరందరూ కూడా మీరున్న ప్రాంతాల నుంచి పారిపోండి. బట్ బీ ష్యూర్ టు రిమూవ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ యువర్ విజిట్, అట్లాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి కూడా మీరు పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 వచ్చారని మనం చెప్పుకున్నాం కదా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు టు రిమూవ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ యువర్ విజిట్, మీరు భూలోకానికి వచ్చారు అని చెప్పేసి మీకు సంబంధించినటువంటి ఎటువంటి ట్రేసెస్ గుర్తులు కూడా లేకుండా మీ రాకకు సంబంధించి అన్నీ తీసేసి మీరు వెళ్ళిపోండి. ద ఎర్త్లింగ్స్ మస్ట్ నాట్ నో దట్ ఐ నో, అదేంటంటే వాళ్ళు నా మీద దాడి చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళ ప్లానింగ్ నాకు తెలిసిందనే విషయం భూలోకవాసులకు తెలియకూడదు. ఒమేగా అయోటా అండ్ ఊప్ రష్ అబౌట్ పుట్టింగ్ బుక్స్ బ్యాక్ ఆన్ షెల్వ్స్, వాళ్ళ నాయకుడు చెప్పిన దాని ప్రకారము అంటే థింక్ ట్యాంక్ చెప్పంగానే ఒమేగా అయోటా అండ్ ఊప్ వాళ్ళు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ముందు ఏదైతే షెల్వ్స్లో నుంచి బుక్స్ తీశారో అవి అక్కడే సర్దేశారు. నెక్స్ట్ నూడుల్ వేర్ షెల్ వీ గో సార్, సార్ అయితే ఇప్పుడు పారిపోవాలన్నారు కదా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అనేసరికి థింక్ ట్యాంక్ చెప్తున్నాడు 100 మిలియన్ మైల్స్ అవే ఫ్రమ్ మార్స్, ఈ మార్స్ గ్రహం నుంచి కొన్ని వందల వేల కిలోమీటర్లు దూరంగా వెళ్ళిపోండి. ఆర్డర్ ద ఇన్వేషన్ ఫ్లీట్ టు ఎవాక్యుయేట్ ద ఎంటైర్ ప్లానెట్ ఆఫ్ మార్స్, అట్లాగే దాడి చేసేటువంటి సిబ్బంది నౌకాదళానికి వెంటనే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఒక ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు టు ఎవాక్యుయేట్ ఖాళీ చేయటం ద ఎంటైర్ ప్లానెట్ ఆఫ్ మార్స్ గ్రహం మొత్తాన్ని కూడా ఖాళీ చేసి వాళ్ళని కూడా పారిపోమని చెప్పండి. వీఆర్ హెడ్డింగ్ ఫర్ ఆల్ఫా సెంచరీ, సో మన వైపుగా దాడి చేయడానికి వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. 100 మిలియన్స్ మైల్స్ అవే, ఇక్కడ నుంచి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ ఆఫ్ ఆల్ఫా సెంచరీ అనేది ఒక రకమైనటువంటి ఇప్పుడు మార్స్ సెంట్రల్ స్టేషన్ ఎలాగో ఆల్ఫా సెంట్రల్ స్టేషన్ అనేది ఒకటి అనమాట. మనం అక్కడికి వెళ్ళిపోదాము. అది ఎక్కడుందంటే 100 మిలియన్స్ మైల్స్ అవే, ఇక్కడ నుంచి కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒమేగా అయోటా అండ్ ఊప్ రన్ ఆఫ్ రైట్ యాజ్ నూడుల్ హెల్ప్స్ థింక్ ట్యాంక్ ఆఫ్ లెఫ్ట్ అండ్ ద కర్టన్ క్లోజెస్. సో ఆ తర్వాత వీళ్ళు కూడా ఒమేగా అయోటా అండ్ ఊప్ వీళ్ళు కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయారు. నూడుల్ థింక్ ట్యాంక్ సహాయపడ్డాడు అక్కడి నుంచి పారిపోవడానికి. ఆ విధంగా కర్టన్ క్లోజెస్ మనకి డ్రామా అనేది ఎండ్ అయింది.
స్పాట్లైట్ షైన్స్ ఆన్ హిస్టారియన్ డౌన్ రైట్. సో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి చరిత్రకారిణి హిస్టారియన్ మీద మళ్ళీ ఫోకస్ లైట్ అనేది పడింది. నెక్స్ట్ హిస్టారియన్ చుక్లింగ్ తను ముసిముసిలో నవ్వుతూ అండ్ దట్స్ హౌ వన్ డస్టీ ఓల్డ్ బుక్ ఆఫ్ నర్సరీ రైమ్స్. సో ఆ విధంగా ఒక పాత పడిపోయినటువంటి డస్ట్ పట్టినటువంటి నర్సరీ రైమ్స్ ఉన్నటువంటి ఒక పుస్తకము సేవ్డ్ ద వరల్డ్ ఫ్రమ్ ఏ మార్షియన్ ఇన్వేజన్. ఈ భూలోకాన్ని కాపాడింది ఆ మార్స్ గ్రహం వాళ్ళకి సంబంధించిన గ్రహాంతర వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దండయాత్ర మన మీద జరగకుండా. యాజ్ యూ ఆల్ నో, మీ అందరికీ తెలిసిందే, ఇన్ ద 25th century 25వ శతాబ్దంలో 500 years ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపెండ్, 25వ శతాబ్దంలో ఇది మొత్తం కూడా జరిగింది. వీ ఎర్త్లింగ్స్ రిజ్యూమ్డ్ కాంటాక్ట్ విత్ మార్స్. సో ఇప్పుడు మన భూలోక వాసులు అందరం కూడా మార్స్ గ్రహంతో మన యొక్క సంప్రదింపులు అంటే మనకి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పెట్టుకున్నాము. అండ్ వీ ఈవెన్ బికేమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ద మార్షియన్స్. ఇప్పుడు మనము మార్స్ గ్రహం మీద ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మనం ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా ఉంటున్నాము. అండ్ బై ద టైమ్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ హ్యాడ్ బీన్ రీప్లేస్డ్ బై ఏ వెరీ క్లెవర్ మార్షియన్. ఇప్పుడు 25వ శతాబ్దంలో మైటీ థింక్ ట్యాంక్ ప్లేస్లో అతని స్థానంలో అతని వారసుడిగా ఎవరు వచ్చారు అంటే వెరీ క్లెవర్, బాగా తెలివైనటువంటి వైస్ అండ్ వండర్ఫుల్ నూడుల్ అప్రెంటిస్లో ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తను పారిపోయిన తర్వాత అతని స్థానంలో అతని వారసుడిగా ఈ మార్షియన్స్కి ఎవరు వచ్చారంటే నాయకులుగా నూడుల్ వచ్చాడనమాట. ఓ ఎస్, వీ టాట్ ద మార్షియన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాండ్విచెస్ అండ్ బుక్స్. ఇప్పుడు ఈ మార్షియన్స్కి డిఫరెన్స్ బిట్వీన్ శాండ్విచెస్ అండ్ బుక్స్కి శాండ్విచెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటో మేము చెప్పాము. వీ టాట్ దెమ్, వాళ్ళకి మనం నేర్పించాము. హౌ టు రీడ్, ఎలా రీడ్ చదవాలో. టు అండ్ వీ ఎస్టాబ్లిష్డ్ ఏ మోడల్ లైబ్రరీ ఇన్ దేర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ మార్స్పోలిస్. అట్లాగే వీళ్ళందరూ కూడా ఇలా పుస్తకాలు చదివి విషయాలు తెలుసుకోవడం కోసము వాళ్ళ యొక్క మార్స్ గ్రహం మీద ఆ రాజధాని నగరమైనటువంటి మార్స్పోలిస్లో ఒక మోడల్ లైబ్రరీ కూడా, గ్రంథాలయం ఒకటి కూడా కట్టారంట. బట్ యాజ్ యూ మైట్ ఎక్స్పెక్ట్ దెర్ ఈస్ స్టిల్ వన్ బుక్ దట్ ద మార్షియన్స్ కెన్ నెవర్ బ్రింగ్ దెమ్సెల్వ్స్ టు రీడ్. యూ హ్యావ్ గెస్డ్ ఇట్. సో అయితే వీళ్ళు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి మోడల్ లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలని వీళ్ళు అయితే చదువుతున్నారు, కానీ వాళ్ళు ఒక్క పుస్తకం చదవడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదంట. ఆ ఒక్క పుస్తకం ఏంటో మీ అందరికీ తెలుసు, అదేంటో కాదు, యూ హ్యావ్ గెస్డ్ ఇట్, మదర్ గూస్. వాళ్ళు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి పుస్తకం ఏదంటే అంటే మదర్ గూస్ అనే పుస్తకము. షీ బౌస్ అండ్ ఎగ్జిట్ రైట్, తన కిందకు వంగి పక్కకి వెళ్ళిపోయింది. ఆ విధంగా డ్రామా ఎండ్ అయిపోయిన తర్వాత కటన్ కిందకు వచ్చింది. ఇది మనకి ద బుక్ దట్ సేవ్డ్ ఫ్రమ్ ద ఎర్త్ అంటే ఒక ఇమాజినరీ స్టోరీ, మనకి ఒక కల్పనాభరితమైనటువంటి ఊహాభరితమైన స్టోరీ అనమాట. మార్స్లో ఉన్నటువంటి ఏలియన్స్ గ్రహాంతర వాసులు భూమి మీద దాడి చేయడానికి వాళ్ళు వచ్చి భూమి మీద కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చి ఒక లైబ్రరీలోకి వెళ్ళి ఒక పుస్తకం చదువుతూ దాంట్లో ఉన్నటువంటి నర్సరీ రైమ్స్ చదివినప్పుడు వాళ్ళ నాయకుడు తెలివి తక్కువతనం వల్ల వాళ్ళు భూమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన మీద దాడి చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి భూమి మీద దాడి చేసే ప్రయత్నాన్ని ఆపేసి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వేరే చోటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక ఇమాజినరీ స్టోరీ మనకి ఒక చిన్న పుస్తకం, నర్సరీ రైమ్స్ ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకము ప్లానెట్ ఎర్త్ని ఎలా కాపాడింది అనేది మనకి ఇక్కడ వినోదాభరితంగా చెప్పడం జరిగిందనమాట. ఇది మనకి ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్ ఆ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.